రండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. రండి, పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. పెందల కాడనే లేచి ద్రాక్షావనములకు పోదుము, ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దానిమ్మ చెట్లు పూత పట్టెనో లేదో, చూతము రము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. ఆమేన్, హల్లెలూయా. పరమగీతముల గ్రంథం అనగానే గత పోయిన నెలలో కూడా అయ్యగారు దీని మీదే వాక్యం చెప్పారు కదా. పరమగీతం అంటే ప్రేమ గీతం. ఇది ఒక లవ్ స్టోరీ. ఏ లవ్ స్టోరీ? లోకంలో స్టోరీ కాదు ఇది. ఏ స్టోరీ అంట? ఏ స్టోరీ? పరలోకానికి మనకి ఉన్న స్టోరీ, దేవునికి సంఘానికి ఉన్న స్టోరీ. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో షూలమితి కనబడతా ఉంది. షూలమితి అనగా సంఘానికి గుర్తు. ప్రియుడు సొలొమోను యేసయ్యకు గుర్తుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ షూలమితి మాట్లాడుతూ అంటుంది, నా ప్రాణప్రియుడా, మనము గ్రామసీమలకు వెళ్దాం. గ్రామసీమల్లో నాకు ద్రాక్ష తోట ఉంది. ఏం తోట అంట చెప్పాలి? ద్రాక్ష తోట ఉంది. అయితే ద్రాక్ష తోటకి మనం వెళ్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ నేను నిన్నెంతగా ప్రేమించానో, అక్కడ నేను నిన్నెంతగా ఇష్టపడ్డాను, నిన్నెంతగా ప్రేమిస్తూ ఉన్నాను, నా ప్రేమను గూర్చిన రుజువులు, సూచనలు ఆ తోటలో చూపిస్తానంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఏమంటుంది? ప్రాణప్రియుడైన యేసయ్యని అంటుంది, ప్రాణప్రియుడైన యేసయ్యా నువ్వు రా. ఎక్కడికి రావాలి? ద్రాక్ష తోటకి రా. ద్రాక్ష తోటకు నువ్వు వస్తే నేను నిన్నెంతగా ఇష్టపడతా ఉన్నాను, ఎంతగా ప్రేమిస్తా ఉన్నాను, ఎంతగా నీ కొరకు త్యాగం చేస్తా ఉన్నాను, ఎంతగా నీ కొరకు నలిగిపోతూ ఉన్నాను, ప్రతి దానిని కూడా ఎక్కడ చూపిస్తాను? ద్రాక్ష తోటకు వస్తే అక్కడ నా ప్రేమను నీకు సూచనగా చూపిస్తానంది. హల్లెలూయా. ఈరోజు నీవు నేను మనం కూడా యేసయ్యతో చెప్పాలి, యేసయ్యని ఆహ్వానించాలి. ఏమని ఆహ్వానించాలి? షూలమితి ఆహ్వానించిందే, నా ప్రాణప్రియుడైన యేసయ్యా నా ద్రాక్ష తోటకి రా అంది కదా. ఈరోజు ఆ ద్రాక్ష తోట ఏది అని అడిగితే సంఘమే ఒక ద్రాక్ష తోట. హల్లెలూయా. నువ్వేమని చెప్పాలి అని అడిగితే, యేసయ్యా నా సంఘమైన ద్రాక్ష తోటకు నువ్వు వస్తే ఆ ద్రాక్ష తోటలో నిన్నెంతగా ప్రేమిస్తున్నానో, నీ కొరకు నేను నిన్నెంతగా ఇష్టపడతా ఉన్నానో, నీ కొరకు నేను ఎంతగా త్యాగం చేస్తా ఉన్నానో, నీ కొరకు నేను ఎంతగా ప్రయాసపడతా ఉన్నానో, నీ కొరకు నేను ఎంతగా ఉపవాసాలు ఉంటా ఉన్నానో, నీ కొరకు నేను ఎంతగా కన్నీటి ప్రార్థనలు చేస్తా ఉన్నానో, నా సంఘం అనే ద్రాక్ష తోటకు నువ్వు వస్తే, నా సంఘం అనే తోటలో నువ్వు అడుగు పెడితే, అయ్యా నా ప్రాణప్రియుడా నువ్వు వస్తే సూచనలన్నీ నీకు చూపిస్తానయ్యా అని ఎవరు పిలవాలి? సంఘమైన మనమందరం కూడా యేసయ్యను పిలవాలి. హల్లెలూయా. ఆయన వచ్చిన తర్వాత నువ్వేం చెప్పాలో తెలుసా? ఏం చెప్పాలో తెలుసా? అయ్యా ఈ సంఘం అనే ద్రాక్ష తోటలో నేను ఒక మొక్కనయ్యా, చక్కగా నాటబడ్డాను, చక్కగా పెంచబడతా ఉన్నాను, ఈ తోటలో నేనున్నాను కదా అయ్యా, నీ కొరకు ఈ మందిరములో ఈ వస్తువు ఉందే, ఈ వాక్యం చెప్పే బల్ల ఉందే, ఈ బల్ల నా కష్టార్జితంతో కొన్నానయ్యా, ఈ బల్ల నీ ప్రేమకు సూచనగా ఈ మందిరములో ఈ వస్తువును నా కష్టార్జితంతో కొన్నాను. నా ఇంటిలో పరిస్థితులు బాగోకపోయినా, నా కుటుంబ పరిస్థితులు పక్కన పెట్టి నా రెక్కలు ముక్కలు చేసుకుని నా కష్టాన్ని, చెమటను రక్తంగా దారపోసి ఈ వస్తువును మందిరంలో కొన్నాను నేనే. ఈ వస్తువును చూడయ్యా. ఎవరికి చూపించాలి? యేసయ్యకు చూపించాలి. ఇంకొక విషయం చెప్పనా? అయ్యా మందిరంలో పరిచర్య ఉందే, ఈ పరిచర్య ఎంతగా కష్టపడుతున్నాను, ప్రాణప్రియుడా నీవు నా ద్రాక్ష తోటకు వస్తే నేను చేసే కష్టం, నేను చేసే పరిచర్య నీకు చూపిస్తానయ్యా. నా ప్రాణప్రియుడా ఇదిగో నేను కూర్చునే ప్లేస్ ఇదే,
నువ్వు వస్తే ఈ ప్లేసులో ప్రతి దినము నేను కూర్చుని ఎంతగా కన్నీరు కారుస్తున్నాను, ఎంతగా ప్రార్థన చేస్తున్నాను, ఎంతగా విలపిస్తూ ఉన్నాను, ఎంతగా రోధిస్తూ ఉన్నాను, ఎంతగా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్యా, నా సంఘం అనే ద్రాక్ష తోటకు నువ్వు వస్తే సూచన నీకు చూపిస్తానయ్యా. హల్లెలూయా. చెప్పగలవా ఈరోజు ఈ మాట? చెప్పగలవా? యేసయ్యా, మా సంఘానికి రాయ్యా, నా ద్రాక్ష తోటకి రా, నేను నా ఇంటికి రా, నా ప్రార్థనా గదికి రా. నా ప్రార్థనా గదిలోనికి నువ్వు వస్తే ఎంత సమయం నేను నీతో గడుపుతున్నానో, ఎంత సమయం నీతో ప్రార్థనలో ఉంటున్నానో, నా కన్నీటి ప్రార్థన నీకు తెలిసిద్దయ్యా. చెప్పగలవా? చేస్తేనే కదా మనం చెప్పడానికి, కదా, చేస్తేనే కదా చెప్పడానికి. ఈరోజు యేసయ్యను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని పలకటం కాదు. ఇందాక ఆరాధనలో అందుకే పదే పదే మీ నోటి వెంట నేను పాడించింది కూడా అందుకే. ప్రేమించేదా యేసురాజా నా చెప్పాలి, నా ప్రాణం ఉన్నంత వరకు, నేను మట్టిలో చేరే వరకు, మహిమలో కలిసే వరకు అయ్యా నిన్నే ప్రేమిస్తానయ్యని పాడాం కదా. పాడాం. జీవించగలుగుతున్నామా? ప్రేమించగలుగుతున్నామా? పాటలతోనే సరిపెట్టుకుంటున్నామా? పాటలతో సరిపెట్టుకునే క్రైస్తవులుగా మనం ఉండడానికి వీల్లేదు. పాటలతో సరిపెట్టుకునే విశ్వాసులుగా మనం బ్రతకడానికి వీల్లేదు. ఆయన మన ద్రాక్ష తోటలోనికి వస్తే షోలమితి పిలుస్తూ ఉంది, నా ప్రాణప్రియుడా, నా ద్రాక్ష తోటకి రా, నేను నిన్నెంతగా ప్రేమిస్తూ ఉన్నానో నా ప్రేమకు సూచనలు చూపిస్తానంట ఉంది. ఈరోజు నీవు నేను చెప్పగలగాలి, పిలవగలగాలి. ఏమనో తెలుసా? నా ప్రాణప్రియుడైన యేసయ్యా, నా సంఘానికి నువ్వు వస్తే నా ప్రార్థనా జీవితాన్ని నీకు చూపిస్తాను, నా భక్తి జీవితాన్ని నీకు చూపిస్తాను, నా విశ్వాసాన్ని నీకు చూపిస్తాను. నేను ఎంతగా నిన్ను ఆరాధిస్తున్నాను, ఎంతగా నిన్ను కీర్తిస్తున్నాను, ఎంతగా నిన్ను పొగుడుతున్నాను, నీ కొరకు ఎంత త్యాగం చేస్తా ఉన్నాను, నీ కొరకు ఎంత కష్టపడతా ఉన్నాను, నీ కొరకు ఎన్ని ఉపవాసాలుంటూ ఉన్నాను, ఎంత దేవుని సన్నిధిలో నా కష్టార్జితాన్ని తీసుకొచ్చి దశమ భాగముగా ఇస్తా ఉన్నాను. ప్రతిదాన్ని నేను చూపిస్తానయ్యా. అయితే నువ్వు రాయ్యా అని పిలవగలగాలి. పిలవగలుగుతున్నామా? పిలవగలుగుతున్నామా? పిలవాలంటే నిజంగా ప్రేమించాలి కదా. ప్రేమించాలా లేదా? ప్రేమించాలి. ప్రేమించినప్పుడే పిలవగలుగుతాం. ఈరోజు నా వాక్య అంశం ఏంటంటే, నిజమైన ప్రేమతో యేసయ్యను ప్రేమిస్తే ఆ ప్రేమలో ఉండే 5 గుణాలు ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. నిజంగా యేసయ్యను ప్రేమించగలిగితే, యేసయ్యను ప్రేమిస్తున్నావు అనడానికి గుర్తులు, ఈ 5 గుర్తులు, ఈ 5 పనులు నువ్వు చేయగలుగుతూ ఉంటే నిజంగా నువ్వు ప్రేమించినట్టే. చాలామంది అనుకుంటారు, మందిరానికి వస్తున్నాం కదండి, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేసేస్తున్నాం, ఇంకేముందండి, ప్రేమిస్తున్నాం. పైకి ప్రేమిస్తున్నాము అని చెప్తున్నావు కానీ పెదాలతో సరిపెడుతున్నావేమో. నీ ఆరాధన పెదాల వరకే ఉందేమో, గుండె లోతుల్లో నుంచి రావట్లేదేమో. నీ ఆరాధన హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించలేకపోతా ఉన్నావేమో, స్తుతించలేకపోతా ఉన్నావేమో, ప్రేమించలేకపోతా ఉన్నావేమో. ఈరోజు ఈ 5 విషయాలు మీ ముందు పెడతాను. ఈ 5 విషయాల్లో నువ్వే విషయంలో లేవో నువ్వే తెలుసుకోవాలి. ఒకవేళ 5లో నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనుకో, నెంబర్ 1 రైట్, నువ్వు ప్రేమిస్తున్నట్టే. ఒకవేళ ఈ 5లో ఏది మిస్ అయిన దాన్ని సరి చేసుకుందాం. చేద్దామా? రైట్. నెంబర్ 1 నేను రిఫరెన్స్లు చూపించను, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి ఒకదాని వెంట ఒకటి నేను చెప్పుకుంటా వెళ్ళిపోతాను, టైం సరిపోదు. నెంబర్ 1, ఒక వ్యక్తి యేసయ్యను ప్రేమిస్తున్నాడు అనడానికి మొట్టమొదటి కారణం ఏంటో చెప్పనా? దేవునికి ఎక్కువ సమయం ఇవ్వటం. నెంబర్ 1 ఏంటంట? ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక నిజమైన విశ్వాసి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అంటే అతనిలో ఉండవలసిన గుణలక్షణాలు. నెంబర్ 1, ఒక వ్యక్తి దేవుని నిజంగా ప్రేమిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఎంత సమయం దేవునితో గడుపుతాడో తెలుసా? చాలా సమయం దేవునితో గడుపుతాడు. ఎలా అంటే మీకు అర్థం కావడానికి చెప్తాను. రోజుకి 24 గంటల సమయం ఉంది కదా. 24 గంటల్లో దశంభాగం ఎంత చెప్పాలి? ఎంత? 12 గంటల?
అమ్మో మీకు లెక్కలు బాగా వచ్చి అనుకుంటా, అమ్మో తల్లిలో బళ్ళో కానీ ఎలా చెప్పారు, నేను కాబట్టి ఊరుకున్న మాస్టర్లు ఉతుకుతారు, మామూలుగా కాదు. 24 గంటల్లో దక్షిణ భాగం ఎంతో తెలుసా? 2 గంటలన్నర. కరెక్టేనా? అయితే మరి ఇక్కడ కూర్చున్న మనందరిలో నిజంగా నేను దినదినము దేవునికి అంత సమయాన్ని ఇస్తున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయి చూపించండి ఒకసారి. 2 గంటలన్నర, 1, 2 ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. ఈరోజు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతా ఉన్నాడు. ఒప్పుకోండి. నిజంగా చేయకపోతే చేయలేదని చెప్పండి. ఈ రోజు నుంచి మారుదాం. ఎన్ని టికెట్లు? 2. సిగ్గుచేటు చెప్పడానికి వినండి జాగ్రత్తగా. 24 గంటల సమయములో కనీసం 1 గంట అయినా నేను ప్రార్థన చేస్తున్నానన్న వాళ్ళు చేయి చూపించండి. 1 గంట. 1, 2, 3 గంట. అరగంట చేసేవాళ్ళు ఉన్నారా? ఏంది మొత్తం 5 నిమిషాలు బ్యాచ్లే ఉన్నారు? తప్పమ్మా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను మీకు, తప్పు. 5 నిమిషాలు కాదు. ఈ రోజు నుంచి మీ ప్రార్థనా జీవితం పెరగాలి. మీకు ఒక మాట చెప్పనా? వాస్తవానికి ఈ సబ్జెక్ట్ నాది కాదు. ఇవాళ నేను తీసుకున్నది అపోస్తుల కార్యాలు తీసుకున్నాను మెసేజ్. అయితే గత శుక్రవారం నాడు రాత్రి మెసేజ్ రాస్తా ఆ పుస్తకం మీద చేయబెట్టి ప్రార్థన చేసే అలవాటు నాది. సగం రాసి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ముందుకు వెళ్ళట్లా మెసేజ్. ఏంటి నాయనా ఇది ప్రసంగం అవ్వదా ఏంటి నాకు అని ఆలోచిస్తూ ఉంటే నాకెందుకో మనసు వెళ్ళట్లా. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో మరలా లేచి బైబిల్ తీసి కూర్చుంటే పరమగీతముల గ్రంథంలోకి తీసుకెళ్ళాడు. అప్పుడు నేను అనుకున్నాను, నాయనా ఇది ఎవరికో అవసరమైంది. ఈరోజు నిజంగా గంట సమయం కూడా మనం ప్రార్థన చేయలేకపోతున్నామంటే ఆయన రాకడ దగ్గరలో ఉంది. ఎత్తబడగలుగుతామా? సంగమా జాగ్రత్త వినండి. 24 గంటల సమయంలో ఈ రోజు నుంచైనా మీ సమయాన్ని మార్చుకోండి. 24 గంటల సమయ వ్యవధిలో మనకి ఎన్నో పనులు ఉంటాయి. ఎన్ని పనులు? 20 గంటల మందే. ఎన్ని గంటలు? 20 గంటల మందే. ఉదయం పగలంతా పని చేసుకున్నా కనీసంలో కనీసం రాత్రి సమయంలో 1 గంట సేపు అన్న దేవుని పాదాల దగ్గర గడపలేవా? ప్రార్థన చేయలేవా? ప్రార్థన లేకపోతే ఇంకా విశ్వాస జీవితం వ్యర్థమేనండి. దయచేసి ఈరోజు మార్చుకోండి. మీకు దండం పెట్టి చెప్తున్నా నేను. మారాలి, మీరు మారాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ అంత్య దినాలలో ప్రార్థన సంఘానికి అవసరమై ఉన్నది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. రైట్. ఇప్పుడు నిజంగా ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అనడానికి ఎక్కువ సమయాన్ని దేవునికి ఇస్తావు. ఎలా అంటే 24 గంటల సమయంలో కనీసం 2 గంటల సమయం అన్నా దేవునికి ఇస్తావు. ఒకవేళ ఇవ్వలేకపోతే ఈ రోజు నుంచి 1 గంటన్నా పాటించండి. అయితే మీ నిత్య జీవితంలో మీకు అర్థమయ్యే విధానంలో చెప్తాను నేను. మీకు ఎవరైనా బాగా ఇష్టమైన వాళ్ళు మీ మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకో, వాళ్ళతో మీరు ఎంతసేపు మాట్లాడతారు? చెప్పాలి. ఎంతసేపు మాట్లాడతారు? చాలాసేపు మాట్లాడతాం కదా. మాట్లాడిన తర్వాత అయ్యి బాబోయ్ టైం ఏంటి, మనం కూర్చుని 2 గంటలు అయిందా, 3 గంటలు అయిందా అని అంటావు. ఒక వ్యక్తితో మాట్లాడడానికే, నీకు ఇష్టమైన వ్యక్తితో మాట్లాడడానికే అంత సమయాన్ని హెచ్చించవే, దేవునితో మాట్లాడడానికి ఎందుకు హెచ్చించలేకపోతున్నా? చాలామంది ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ప్రార్థనలో కూర్చుంటే సమయానికి ప్రార్థన చేయలేరు. సమయం ఎప్పుడైపోయిద్దా అని చూస్తూ ఉంటారు. ఇష్టమైన వారితో మాట్లాడడానికి గంటలు గడుపుతాం, కానీ ప్రార్థన చేసేటప్పుడు మన సమయాన్ని దేవుని సన్నిధిలో హెచ్చించలేకుండా ఉన్నాం. రెండో విషయం చెప్పనా? నీకు నచ్చని వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, నీకు నచ్చలేదు, వాళ్ళంటే ఇష్టం లేదు, అలాంటి వారు ఎవరైనా నీ ఇంటికి వస్తే ఈడు ఎప్పుడు వెళ్తాడు రా బాబు, బోల్డ్ పని ఉంది కదా అనుకుంటామా అనుకోమా? బోరు కొట్టిద్ది. ఈరోజు సంగమా, ప్రార్థన అంటే బోరు కొట్టే విధంగా ఉందా? ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉంటున్నావా? ప్రార్థన అంటే చెయ్యాలి కదా అన్నట్లుగా చేస్తున్నావేమో. మార్చుకునే స్థితిని అలా ఉండకూడదు. నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివే అయితే నీ సమయాన్ని దేవుని కొరకు హెచ్చిస్తావు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? బైబిల్లో ఒక వ్యక్తి ఒక ఆమెను ప్రేమించాడంట. ఎవరైనా? యాకోబు రాహేలమ్మను ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఆ తండ్రి అన్నాడు, నా కుమార్తెని నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే నువ్వు 7 సంవత్సరాలు కొలువు చేయాలన్నాడు.
అన్నాడా లేదా? అంటే యాకోబు గారంట రాహేలును పెళ్లి చేసుకోవటం కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడంట. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అమ్మ నిద్రపోవద్దు. 7 సంవత్సరాలు కొలువు చేస్తే ఆ కొలువు చేసిన 7 సంవత్సరాలు కూడా ఆయనకి ఎలా ఉన్నాయో తెలుసా? ఒకసారి చదువుకోండి ఆ మాట. ఆదికాండము 29:20. అవి అతనికి కొద్ది దినాలుగా అనిపించినాయి అంట. ఎలా ఉన్నాయి? కొద్ది దినాలుగా అనిపించినాయి. అంటే ఒక వ్యక్తి ప్రేమ కోసమే, ఆ వ్యక్తిని ప్రేమించిన ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవటం కోసమే ఆ వ్యక్తి కొలువు చేస్తూ, బానిసత్వం చేస్తూ, చాకిరీ చేస్తూ, గొర్రెలను మేపుతూ ఆ వ్యక్తికంట 7 సంవత్సరాలంట ఊరినే జరిగిపోయినట్టు అనిపించినాయి అంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఎందుకు? అక్కడ ఏముంది? ప్రేమ ఉంది. ఈరోజు నిజంగా నీవు నేను దేవునిని ప్రేమించగలిగితే, నీవు ప్రార్థనలో కూర్చుంటే, ఆయన చెప్పాడే 7 సంవత్సరాలు కొద్ది దినాలుగా గడిచిపోయినాయని. 7 గంటలు నీవు ప్రార్థనలో కూర్చున్నా 7 నిమిషాల్లాగా అనిపించాలి నీకు. మనం 7 గంటలు కాదు, గంటకే దిక్కు లేదు మనకి కదా. మారదాం ఈ రోజు నుంచి. మరొక భక్తుడిని చెప్పనా? మోషే 40 దినాలు ఉపవాసం ఉండడానికి సీనాయి కొండ మీదకి వెళ్ళాడు కదా. సీనాయి కొండ మీదకి వెళ్ళిన మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 రోజులు. తిండి మానేశాడు, నిద్ర మానేశాడు. ఆయన పాదాల దగ్గర కూర్చుని కొండ మీద ఉండి ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా నేను దిగి కిందకి వెళ్తానల్లా, వెళ్ళిపోతానల్లా, ప్రార్థనలోనే గడిపాడు. ఎందుకు? దేవునిని ప్రేమించాడు గనక. మీకు ఒక విషయం తెలుసా? దేవాతి దేవుడే మోషేతో అన్నాడంట, మోషే కిందున్న ప్రజల పరిస్థితి మారిపోయింది, వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు, భయంకరమైన స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు త్వరగా దిగి కిందకి వెళ్ళు అన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ మాట వచ్చే వరకు కూడా మోషే దేవాతి దేవుని పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలోనే కూర్చున్నాడు. ఈరోజు ప్రార్థనలో కూర్చుంటున్నావు, పేరుకు ప్రార్థన చేస్తున్నానంటున్నావు, పేరుకు దేవునిని ప్రేమిస్తున్నానంటున్నావు, దేవునిని ఆరాధిస్తున్నానంటున్నావు, ఆయన లేకపోతే నేను లేనంటున్నావు, ఆయనతోనే నా జీవితం అంటున్నావు. అయ్యా నువ్వే నా బ్రతుకు, నువ్వే నా జీవితం, నీతోనే గడుపుతున్నానని చెప్తున్నావు. కానీ ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నావు. దేవునికి సమయాన్ని ఇవ్వలేని భ్రష్టమైన బ్రతుకులు బ్రతుకుతా ఉన్నాం. జాగ్రత్తగా వినండి. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నీ సమయాన్ని దేవునికి కేటాయించే వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ ఇలా మందిరంలోకి వచ్చినప్పుడు, అమ్మా అయ్యా మీరు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయకపోతే ఎలా అని మేమంటే, ఒకవేళ పట్టుమని గట్టిగా నిర్ణయం తీసుకుని మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థనలో కూర్చుని 10 నిమిషాలు ప్రార్థన చేస్తావు. 10 నిమిషాల తర్వాత నువ్వేం చేస్తావు చెప్పనా? టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేస్తావు, వీసా లేకుండా విమానం ఎక్కుతావు. ఎలా? నీ మనసును కంట్రోల్ చేసుకోలేవు, ఎటేటో వెళ్ళిపోయి ఆంధ్ర, తెలంగాణ, భారతదేశం మొత్తం తిరిగి వచ్చేస్తావు ఉచితంగా కదా. ఇది కొంతమంది ప్రార్థన. మారాలి ఈరోజు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసిన వారిని, వారి జీవితాలలో ఎన్నో ఘనమైన కార్యాలు చేశాడు దేవుడు. ప్రార్థన పరిస్థితుల్లో మార్చిద్ది. ఎన్నోసార్లు దేవుని సన్నిధిలోకి వచ్చి విశ్వాసులతో చెప్తున్నాం, సేవకులతో చెప్తున్నాం, బంధువులతో చెప్తున్నాం, నా స్థితి మారట్లేదే, నా బ్రతుకు మారట్లేదే, నా జీవితం ఇలాగే ఉందంటున్నావు. కానీ ప్రేమించాల్సిన ఆయన ప్రేమించగలుగుతున్నావా? ఇవ్వాల్సిన సమయం ఇవ్వగలుగుతున్నావా? ఈ రోజు నుంచి మనందరం కూడా ఒక తీర్మానం తీసుకుందాం. ఏమనో తెలుసా? ప్రభువా ఖచ్చితంగా ప్రతిరోజు 1 గంటైనా నేను నీ సన్నిధిలో నీకు నా సమయాన్ని కేటాయిస్తానయ్యా. తీసుకుందామా తీర్మానం? తీసుకుందామా? మంచిదేనండి. మేము తీర్మానం తీసుకుని మాకు వీలు కుదిరినప్పుడు పగలు చేస్తావో, మధ్యాహ్నం చేస్తావో, రాత్రి చేస్తావో, కనీసం 1 గంటైనా దేవునికి ప్రార్థన చేస్తానన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఎందుకు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ఎత్తి చేయకపోతే పాపం మళ్ళీ కదా. ఇంత చెప్పినా మీకు ఇంక అర్థం కాలేదా? ప్రార్థన చేయాలమ్మా, ప్రార్థనా జీవితాలు కావాలి. దయచేసి తల్లులారా మీకు నా 2 చేతులు జోడించి వందనాలు చేసి చెప్తున్నాను. ఉదయం 1 అరగంట, సాయంత్రం 1 అరగంట అన్నా కేటాయించండి. కేటాయించగలుగుతారా? మీ మీద నేనేం బరువెత్తట్లా, మిమ్మల్ని ఏం మొయ్యమంటల్లా. అర్థమైందా నేను చెప్పిన మాట? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే
దేవునికి సమయాన్ని కేటాయిస్తావు. దేవునికి నువ్వు సమయాన్ని కేటాయించలేకపోతూ ఉన్నావంటే నిజంగా నువ్వు దేవుని ప్రేమించట్లేదేమో. పాట పాడుతున్నాం కానీ అదంతా అబద్ధం. అబద్ధం మనలో ఉండకూడదు, నిజం మాత్రమే క్రైస్తవుల్లో ఉండునుగాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిజంగా ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తే తన సమయాన్ని దేవునికి ఇస్తాడంట. ఏమిస్తాడు చెప్పాలి? మొట్టమొదటిగా ఏంటి? తన సమయాన్ని దేవుని సన్నిధిలో హెచ్చిస్తాడు. ఈ రోజు నుంచి మనందరం కూడా మన సమయాన్ని హెచ్చించుదుముగాక. ఆమేనన్నా అనండి. దేవుడు ఒకవేళ చేస్తాడేమో మీ జీవితంలో. హల్లెలూయా. అదేదో పెద్ద భారంగా ఫీల్ అవ్వబాకండి. ప్రార్థన అంటే భారంగా ఫీల్ అవ్వద్దు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం? ఫోను పట్టుకుంటే గంటలు మాట్లాడతాం. మరి పక్కన ఎవరితోన్నా కూర్చుని మాట్లాడాలంటే పనికి రాని మాటల కోసం, వ్యర్థమైన మాటల కోసం గంటల సమయాన్ని హెచ్చిస్తున్నాం. నిజదేవుని సన్నిధిలోకి వచ్చి ఒక గంట సేపు పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే నీ స్థితే మారిద్ది కదా, నీ పరిస్థితే మారిద్ది కదా. మా కోసం కాదుగా, ఎవరి కుటుంబాల కొరకు వాళ్ళు. మీరు ఎక్కడ దాకా రాకపోయినా మీ ఇళ్లల్లో ప్రార్థన చేయమని చెప్తున్నా నేను. ప్రతిరోజు రమ్మని కాదు నేను చెప్పేది, మీకు అర్థం కాలేదేమో. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి ఖచ్చితంగా ప్రార్థన చేయుదుముగాక. నెంబర్ 1, దేవుని ప్రేమిస్తున్నాను అనడానికి సూచన ఏంటంటే ఎక్కువ సమయాన్ని దేవునికి ఇస్తాం. ఇష్టమైన వారితో ఎలా మాట్లాడతామో, దేవునికి నీకు సంబంధం కలిస్తే కొంచెం ప్రార్థనలో కూర్చునేటప్పుడు ఇబ్బంది అనిపించినా ప్రార్థన మొదలు పెడితే సమయం తెలియదండి. ఎంత సమయం చేస్తామో, ఎంత సమయం దేవునితో గడుపుతామో మనకే అర్థం కాదు. ఆ అనుభవములోనికి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా పసిపిల్లల్లాగా, చిన్నపిల్లల్లాగా 5 నిమిషాలు 10 నిమిషాలు చేసే ప్రార్థనలు చేయకూడదు. మన వయసు పెరిగింది, రక్షణ పొందిన సంవత్సరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి, దేవునిలో అనుభవం పెరుగుతూ ఉంది. ప్రార్థన ఎందుకు పెరగట్లేదు? దినదినం టిఫిన్ చేయడానికి సమయం ఇస్తున్నాం, భోజనం చేయడానికి సమయం ఇస్తున్నాం, ప్రయాణాలు చేయడానికి సమయాన్ని ఇస్తున్నాం, కావాల్సినవి తెచ్చుకోవడానికి సమయాన్ని ఇస్తున్నాం. కానీ దేవునితో గడపడానికి సమయం లేదా? లేదంటే లేదు అనే చెప్తున్నారు. కానీ దేవునికి సమయాన్ని ఇవ్వకపోతే నష్టపోయేది ఎవరో మనమే. అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండవదిగా చెప్తాను చూడండి. రెండవదిగా దేవుణ్ణి ప్రేమిస్తే మొదటిగా సమయాన్ని ఇస్తామంట. రెండవదిగా దేవుణ్ణి ప్రేమిస్తే ఎంత బాధనైనా భరిస్తాం. రెండవదిగా ఏంటి? నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తేనంట ఎంత బాధనైనా కూడా భరిస్తాం. ఎప్పుడు భరిస్తాం? ఇష్టమైన వారి కోసం భరిస్తాం. చెప్పాలి నోరు తెరిచి. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? మీరు అలా చూస్తుంటే ఒకవేళ మీకు అర్థం కావట్లేదేమో అనిపిస్తుంది నాకు. అర్థమవుతుందా? నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే వారి కోసం ఎంత బాధనైనా కూడా భరిస్తాం. లోకములో ఎలాంటి ప్రేమ ఉందో చెప్పనా? ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించాలంటే ఆ వ్యక్తి నా స్టేటస్కు సరిపోతాడా, నా చదువుకు సరిపోతాడా, నాతో సమతూగిన వాడేనా? నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా, నీవు నన్ను ద్వేషిస్తే నేను నిన్ను ద్వేషిస్తా. అలాంటి ప్రేమ లోకంలో ఉంది. కానీ యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు. అయితే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే నీవు కూడా దేవునిని ప్రేమించే వ్యక్తివిగా ఉండాలి. రెండవదిగా నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నాం అనడానికి రెండవ సూచన ఏంటి అని అడిగితే ఎంత బాధనైనా భరించడానికి ఇష్టపడతాం కదా. ఒకవేళ మన ఇంట్లో మన బిడ్డలే ఉన్నారు, ఏదైనా వారికి బాగోలేదనుకో, వారి కోసం ఎంత తపన పడతామో, ఎంత తాపత్రయపడతామో. మనకి బాగా ఇష్టమైన వారు ఎవరైనా సమస్యల్లో ఉన్నారంటే, శ్రమల్లో ఉన్నారంటే వారి కొరకు ఎంత బాధను అనుభవిస్తాము కదా. అవునా కదా? అలాగే దేవుని నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావంటే దేవుని కొరకు ఎంత బాధనైనా భరించే వ్యక్తిగా మనమందరము ఉందుముగాక. ఇందాక మనం చెప్పుకున్నామే యాకోబు గారు. యాకోబు విషయంలో రాహేలును ప్రేమించాడు. వాస్తవానికి ఆయన ఏమనుకోవాలంటే, మామేమన్నాడంటే, యాకోబు నా కుమార్తె నీకు కావాలంటున్నావు కదా, ఇస్తాను, అయితే నేను నీకు జీతం ఇవ్వను, కొలువు చేయి. వాస్తవానికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే
ఒక ఏమని ఆశపడతారంటే కట్నం ఇస్తారు, లేకపోతే ఇప్పుడు యాకోబు జీవితంలో ఏమనుకోవాలంటే వాస్తవానికి నన్ను తన కూతుర్ని నేను ప్రేమిస్తే తన తండ్రి నాకు ఏదైనా కట్నం ఇచ్చేదల్లా పోయి కొలువు చేయమంటున్నాడు. కొలువు చేస్తూ ఉంటే జీతం కూడా ఇవ్వనంటున్నాడు కదా, జీతం కూడా ఇవ్వనంటున్నాడు. యాకోబు ఏమనాలి అంటే మామ దగ్గరికి వెళ్ళి, మామయ్య ఈ భూప్రపంచంలో నీ కూతురు ఒకటే ఉందా ఏంటి, ఎవరు లేరా నేను పెళ్లి చేసుకోవాలంటే, నేను ఎవరినైనా చేసుకుంటాను, నాకు అక్కర్లా అనొచ్చు. కానీ ప్రేమను బట్టి కొలువు చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రేమను బట్టి జీతము లేకుండా, ధనము లేకుండా, ఏమీ ఇవ్వకుండా తాను బానిసగా మార్చబడ్డాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఒక వ్యక్తిని, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికే ఆ వ్యక్తి అంతగా తన శరీరాన్ని నలగొట్టుకుంటూ బానిసగా మార్చబడి గొర్రెలను మేపుతూ అక్కడ అంత పడతా ఉన్నాడంటే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నువ్వెంత బాధను అనుభవించాలి. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది ఏమంటారో తెలుసా, ఆయన మా కోసం చాలా చేసాడండి, మరి నువ్వేం చేస్తున్నావు, తిని నిద్రపోతా ఉన్నావు, నువ్వేం చేసావు అని ఒక్కసారి, అయ్యా నా కోసం నువ్వు చాలా చేసావు కానీ నీ కొరకు నేనేమీ చేయలేదయ్యా అన్న ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? ఒకవేళ వేసుకోకపోతే ఈరోజు వేసుకోండి. ఇంకొక వ్యక్తిని, భక్తుడిని మీ ముందు పెడతాను. ఎవరు అని అడిగితే పౌలు గారు అతను దేవుని నమ్మక ముందు లగ్జరీ లైఫ్ అనుభవించాడు, చాలా మంచి జీవితాన్ని అనుభవించాడు, మంచి ధనవంతుడు, మంచి చదవేకరి, మంచి అన్నీ ఉన్నవాడు. అయితే యేసయ్యను నమ్ముకున్న తర్వాత, దేవునిలోనికి వచ్చిన తర్వాత పౌలు గారి జీవితం పూల బాట కాదు, ముళ్ళ బాటలో నడిచాడు పౌలు గారు. హల్లెలూయా. ఎలా నడిచాడంటే ఆయన ఎలా నడిచాడు? ఏ బాటలో నడిచాడు? ముళ్ళ బాటలో నడిచాడు. ఆయన్ని మనం అడిగితే, పౌలు గారు మీరు దేవుణ్ణి నమ్ముకున్నాక మంచి సుఖాన్ని అనుభవించావా, మంచి సంతోషాన్ని అనుభవించావా, ఏమనుభవించావు, నీ బాటంతా పూల బాటగా ఉందా అని అడిగితే పౌలు భక్తుడు చెప్తాడు, అయ్యా దేవుని నమ్మిన తరువాత కరువు నాకు తెలుసు, ఖడ్గం నాకు తెలుసు, వస్త్రహీనత నాకు తెలుసు, ఉపద్రవము నాకు తెలుసు, శ్రమలు నాకు తెలుసు, కొరడా దెబ్బలు నాకు తెలుసు, నిందలు నాకు తెలుసు, అవమానాలు నాకు తెలుసు, బండలు బిగించి చెరసాలలోకి నెట్టిన అనుభవం నాకు తెలుసు. నాకేం తెలుసు తెలుసా? పూలబాటలో నేను నడవలేదయ్యా. ఎక్కడ నడిచాడంట పౌలు గారు? ఎక్కడ నడిచాడు? పూల బాటలో నడవలేదు. ఎక్కడ నడిచాడో తెలుసా? శ్రమల అనుభవములో గుండా నడిచాడు. వస్త్రహీనత నేను ఎరుగుదునయ్యా, ఆకలి దప్పులు నేను ఎరుగుదును. యేసయ్య ఒక్క మారే కొరడా దెబ్బలు తిన్నాడు, కానీ పౌలు భక్తుడైతే అనేక మారులు కొరడాలతో కొట్టబడ్డాడని బైబిల్లో రాయబడింది. ఎన్నోసార్లు కొరడా దెబ్బలు తిన్నాడు. ఎవరి కోసం? క్రీస్తు కోసం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరి కోసం అంట? క్రీస్తు కోసం. ఆ పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా? ఇవన్నీ నా ముందున్న క్రీస్తు ప్రేమ నుండి ఎవ్వరూ కూడా నన్ను ఎడబాపువారు లేరు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మందిరంలో ఉన్న నీవు ఒక్క రోజు 2 రోజులు ప్రార్థన చేస్తే నీకు కార్యం జరగకపోతే దేవుడి మీద అలుగుతావు, నువ్వు సేవకుడి మీద అలుగుతావు. నేను ప్రార్థన చేస్తున్నాను, కార్యం జరగలేదని. ఎప్పుడైనా ఆలోచించావా? పౌలు భక్తుడు అన్నీ విడిచిపెట్టి శ్రమ పడ్డాడంట. ఎవరి కోసం? దేవుని కోసం. నిజమైన ప్రేమ దేనినైనా భరించిద్ది. నిజమైన ప్రేమ కష్టాన్ని పడ్డానికి ఇష్టపడిద్ది, కష్టాన్ని ఇష్టంగా భరించిద్ది. ఒక భక్తుడు ఎలా అన్నాడు? ఏమన్నాడో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళంట పొందుకోవడానికి రాకూడదంట, పోగొట్టుకునే దమ్ము ధైర్యం ఉంటే రావాలంటే. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఏంటంట? దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడేదో రోగాలు తీసేస్తాడని, దేవుడేదో అప్పులు తీసేస్తాడని, దేవుడేదో మేలు చేస్తాడని, అక్కడేదో అది జరుగుతుంది, ఇక్కడేదో ఇది జరుగుతుందని వాటి కోసం దేవుణ్ణి నమ్ముకోవద్దు. దేనికోసం నమ్ముకోవాలో తెలుసా? అన్నీ ఉన్నా లేకపోయినా, ఉన్నవన్నీ ఊడిపోయినా ఏం పర్వాలేదు, క్రీస్తు ప్రేమ నుంచి
నిన్ను ఎడబాపేవారెవరూ లేరు. హల్లెలూయా. అందుకే యేసన్న గారు ఒక పాట రాశారు. ఏమని? యేసయ్య నీతో జీవించగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీతో జీవించగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. ఏంటంట? యేసయ్యా నీతో జీవించగానే, నీతో గడపగానే ఈ లోక శ్రమలు శ్రమలుగా అనిపించలేదంట. సంగమా, ఈరోజు శ్రమలు వచ్చినాయని భయపడతా ఉన్నావేమో, కష్టం వచ్చిందని భయపడతా ఉన్నావేమో. ఒకవేళ నేను ప్రార్థన చేస్తుంటే నా దేవుడు ప్రార్థన ఆలకించట్లేదని ముఖాన్ని చిన్నబుచ్చుకుంటున్నావేమో. మరొకసారి దేవుడు నిన్ను హెచ్చరించమంటున్నాడు, గద్దించమంటున్నాడు. జాగ్రత్తగా విను. ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు చేసే ప్రార్థనకి కొంత సమయం ఆలస్యమయ్యిందేమో జవాబు రావటం. ఒకవేళ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఓర్చుకో, బాధను భరించు. క్రీస్తు కొరకు బాధను భరించే వ్యక్తులుగా మనం అందరం ఉండాలి. ఇంకొక వ్యక్తిని చెప్పనా? యోబు భక్తుడు. యోబు జీవితంలో అన్నీ కోల్పోయాడు కదా. అన్నీ కోల్పోయాడు. ఆస్తి కోల్పోయాడు, ధనాన్ని కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు, తన శరీరం కూడా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. స్నేహితులందరూ వచ్చి అవమానిస్తూ ఉన్నారు. తన భార్యే వచ్చి చావరాదా ఎందుకు అంది. అలాంటి పరిస్థితుల్లో మనమే ఉంటే ఏమైపోదామో కదా. చాలామంది అంటారు, ఆనాడు యోబుకే వచ్చినాయండి, ఈనాడు నాకే వచ్చినాయండి. మీకు ఒక మాట చెప్పనా? యోబుకు వచ్చిన కష్టములో అరభాగం కూడా మనకు రాలా. నిజంగా చెప్తున్నాను నేను, అరభాగం కూడా రాలా. ఒకవేళ పొరపాటున అరభాగములో 4వ వంతే వస్తే ఎప్పుడో మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేదాన్ని నువ్వు. నిజం. ఎందుకంటే యోబు భక్తుడు తన జీవితంలో ఎన్ని శ్రమలను అనుభవించాడో, నిద్రపోవద్దు, ఎన్ని కష్టాలను అనుభవించాడో, ఎంత బాధను అనుభవించాడో. ఒక పక్కన బాధను అనుభవిస్తూ ఉన్నాడు, ఒక పక్కన శ్రమ పడతా ఉన్నాడు, మరొక పక్కన స్నేహితులు వచ్చి నిందిస్తూ ఉన్నారు, భార్య వచ్చి నిందిస్తూ ఉంది. ఏం పాపం చేసేవరా యోబు, ఎందుకు వచ్చిన నీకు ఈ బాధలు అని అందరూ నిందిస్తూ ఉన్నారు. కానీ యోబు గారిని మనం అడిగితే, అయ్యా భక్తుడు యోబు, నువ్వు ఇన్ని బాధలను భరించావు కదా, ఎందుకు భరించావు అని అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా? నేను ప్రార్థన చేస్తే దేవుడు గొర్రెల్ని ఇస్తాడని నేను నమ్ముకోలా. నేను ప్రార్థన చేస్తే ఆస్తినిస్తాడని నేను నమ్ముకోలా. నేను ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతాయని నేను నమ్ముకోలా. నేను ప్రార్థన చేస్తే నాకు కావలసినంత వచ్చిద్దని నేను నమ్ముకోలా. ఈ లోకములో తుప్పు పట్టిపోయే వాటి కోసం నేను నమ్ముకోలేదు, కానీ పరలోకాన్ని సంపాదించుకోవడానికి, ఆ ప్రేమ కలిగిన దేవుని ప్రేమను అనుభవించడానికి ఎంత బాధనైనా భరిస్తానన్నాడు. కోటి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. దేవుని నిజంగా ప్రేమిస్తే శ్రమలో కూడా నిలబడతావు. దేవుని నిజంగా ప్రేమిస్తే కష్టంలో కూడా నిలబడతావు. దేవుని నిజంగా ప్రేమిస్తే కష్టాన్ని ఇష్టంగా భరిస్తావు. కష్టాన్ని కష్టంగా భరించమంట. నిజమైన ప్రేమతో యేసయ్యను ప్రేమిస్తే కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకుంటావు. హల్లెలూయా.
ఒక సాక్ష్యం చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. మొత్తం చెప్పను, కొంచెం చెప్తాను నేను. ఏజెన్సీ ఏరియాలో సునీల్ అనే పాస్టర్ గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారికి వివాహం అయ్యింది. అయిన తర్వాత తన భార్య ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రెగ్నెంట్ అవ్వంగానే ఆ పాస్టమ్మ గారు వాళ్ళ నాన్నగారు చనిపోయాడు. నాన్నగారు చనిపోతే ఈ పాస్టమ్మ గారిని ఇక్కడికి తీసుకొచ్చాడు. కొన్ని రోజులు ఉండి మరలా సేవ నిమిత్తం అడవిల్లో వాళ్ళ పరిచర్య వెళ్ళిపోయారు. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఒక పక్కన తన తండ్రిని పోగొట్టుకున్నానని ఆమె భయంకరమైన దుఃఖంలో ఉంది. అదే సమయంలో ప్రెగ్నెంట్ అయ్యింది. అయితే ఈమెకు నెలలు నిండుతూనే ఉన్నాయి. తెలియలా పాపం, తొలి కానుపు కదా, బిడ్డ లోపలే చచ్చిపోయింది. మొదటి బిడ్డ చచ్చిపోయింది. అయితే ఆడబిడ్డ చనిపోయింది. హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇది ఎలా జరిగింది? లోపల బేబీ 2 రోజులు అవుతుంది చచ్చిపోయని తీసేశారు. అయితే మరలా కొన్ని రోజుల తర్వాత మరలా ఈ తల్లిని ఇంటికి తీసుకొచ్చాడు ఆ పాస్టర్ గారు. అదే పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఏమన్నా తెలుసా? ఒక పక్క తండ్రి చనిపోయాడు, ఇచ్చినట్టే ఇచ్చిన బిడ్డను కూడా తీసేసుకున్నాడు. ఇంకేం దేవుడు అని అందు మేము వినండి జాగ్రత్తగా. ఆ తల్లి ఆ బిడ్డను పోగొట్టుకున్న తర్వాత ఆపరేషన్ జరిగిందేమో, బిడ్డను తీసారేమో. అమ్మా నిద్రపోబాకండి, జాగ్రత్తగా వినండి. 20 రోజులు కుట్లంట. కుట్టులతో ఆమె కుర్చీలో కూర్చుని ఏడుస్తూ ఉందంట. ప్రభా, బిడ్డనిచ్చావు, తండ్రిని కోల్పోయాను, బిడ్డను కూడా కోల్పోయాను, నా జీవితం ఏంటి ప్రభా అని ఏడుస్తూ ఉంటే పరలోకంలోనంట ఆ చిన్న పాప సింహాసనం దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తున్నట్టు దేవుడు చూపించాడంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. వెంటనే ఈమె మరలా ధైర్యం తెచ్చుకొని, నా బిడ్డ పరలోకంలో ఉంది, నేను పరలోకం వెళ్ళినప్పుడు నా బిడ్డను చూస్తాను కదా, ఎందుకు బాధపడాలి అని మరలా 3వ నెల రాగానే తన భర్తతో కలిసి ఏజెన్సీ ఏరియాకి వెళ్ళిపోయింది సేవకి. వెళ్ళిన తర్వాత 6 నెలలు గడిచిన తర్వాత మరలా ప్రెగ్నెంట్ అయింది. మరలా ప్రెగ్నెంట్ అయిన తర్వాత సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా చక్కని కుమారుని అయ్యని పరిచర్య కొరకను. అయితే విచిత్రం ఏంటో తెలుసా? మరలా 9వ నెల వచ్చింది, సభలు జరుగుతూ ఉన్నాయి. ఆ 9వ నెలలో ఈమె మరి పరిచర్యలో ఏం జరిగిందో తెలియదు. మరలా 2వ బిడ్డ కూడా లోపలే చనిపోయాడు. అయితే మరలా 2 రోజుల తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే, మొదటిసారి ఇలా జరిగింది, 2వసారి అయినా మీరు జాగ్రత్త తీసుకోవద్దా, లోపలే బిడ్డ కూడా చనిపోయాడు, మగబిడ్డ అని మరలా ఆపరేషన్ చేశారు, ఆ బిడ్డను తీసేశారు. అయితే ఆ భార్యాభర్తలిద్దరూ ఏడుస్తూ భయంకరంగా ఏడుస్తూ ఉంటే మరలా దర్శనంలో 2 పక్కల యేసయ్య సింహాసనానికి ఆ పక్కన ఈ పక్కన బిడ్డలిద్దరూ కూడా, అయ్యా ఏజెన్సీ ఏరియాలో నా తల్లిదండ్రి పరిచర్య చేస్తున్నారు, నా తల్లిదండ్రులు చేసే పరిచర్యను చూడయ్యా అని బిడ్డలిద్దరూ ప్రార్థన చేస్తున్నట్టుగా ఆమెకు దర్శనం చూపించాడు. వెంటనే మరలా ధైర్యం తెచ్చుకుని పరిచర్య కొరకు మరలా వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా ఇలాగే ఉపవాస కుడికలంట. అయితే ఒకరోజు సేవకుడు జనరేటర్ బాగు చేయించడానికని ట్రాక్టర్ కట్టి తీసుకెళ్తా ఉన్నాడు. తీసుకెళ్తా ఉంటే తీసుకెళ్ళారు. మరలా తిరిగి వస్తూ ఉన్నారు. అదంతా లోయల ప్రాంతం, అడవి ప్రాంతం. అయితే వస్తా ఉండగా ఏం జరిగిందో తెలీదు. ఆ లోయ మీద ఇలా కొండ మీద ఇలా వస్తూ ఉంది. ఆ ట్రాక్టర్ తిరగబడింది, ట్రాక్టర్ పడిపోయింది. ట్రాక్టర్ తోలుతున్న సేవకుడు కింద పడ్డాడు. ట్రాక్టర్ వచ్చి సేవకుడి మీద పడింది. అక్కడికక్కడే దైవజనుడు ప్రాణాన్ని విడిచాడు. ఎంత ఘోరమైన పరిస్థితి కదా. అయితే ఈ విషయం చెప్పారు ఆమెకి. పరుగున వచ్చింది, ఏడవటం మొదలుపెట్టింది. అయ్యో, తండ్రిని కోల్పోయాను, 2 బిడ్డలను కోల్పోయాను, ఇప్పుడు భర్తను కూడా కోల్పోయాను, నా పరిస్థితి ఏంటి అని ఒక ప్రక్క ఆలోచిస్తూ ఏం చేసి ఉంటుంది అంటారు మీరు చెప్పండి? తట్టా బుట్ట సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది కదా, అంతేనా? లేదు, వెళ్ళలా. వెరీ గుడ్, రాజ్ కుమార్ గారు చెప్పారు, వెళ్ళలా. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ సమాధి కార్యక్రమం రోజు తన తల్లి అన్నదమ్ములు అందరూ వచ్చారు. వచ్చి వాళ్ళు అంటున్నారు, బట్టలు సర్దుకో, ఏం చేస్తావు ఇక్కడ ఉండి, ఏముంది నీకంటూ ఏమి లేదు కదా, నీ బిడ్డలను కోల్పోయావు, నీ భర్తను కోల్పోయావు, ఇంకా ఏం చేయడానికి ఈ అడవిలో నువ్వు బ్రతకాలి, వచ్చేయి మాతో అంటుంటే ఆ తల్లి ఏడ్చుకుంటూ నిలబడి, ఈ సంఘాన్నంతా ఏం చేయనయ్యా, ఈ సంఘ బిడ్డలను ఏం చేయను, నేను వెళ్ళిపోతాను, నా దారి నేను చూసుకుంటే నీ పని ఏమైపోయిద్దా అని ఆ తల్లి ఏడ్చుకుంటూ
ఒకే ఒక్క మాట చెప్పిందంట. సంఘం గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. మా సేవకుడు చనిపోయాడే, ఇప్పుడు ఏం జరిగిద్ది, మా పరిస్థితి ఏంటని ఏడుస్తూ ఉంటే ఆ దైవ సేవకురాలు నిలబడి, మీరెవ్వరు ఏడవద్దు, మా వచ్చిన బంధువులు వాళ్ళు వెళ్ళిపోతారు, నేను మాత్రం ఇక్కడే ఉండి సేవ చేస్తానందంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ సాక్ష్యం విన్నప్పుడు యోబు గారి సాక్ష్యంలో కొంచెం ఈమెది కలిసింది అనిపించింది నాకు. హల్లెలూయా. ఎన్ని బాధలు పడినా దేవునిని ప్రేమించే వ్యక్తి గనక ఆ బాధను భరించడానికి, ఆ పరిస్థితిని తట్టుకునే ధైర్యాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఈరోజు ఎన్ని ప్రాంతాలు తిరిగి సాక్ష్యం చెప్తుందో ఆమె, ఎంతమందిని రక్షించిందో, ఎంతగా సువార్తలోనికి నడిపించిందో. ప్రభు చిత్తమైతే నేను అనుకుంటున్నాను ఒకసారి తీసుకొచ్చి మన మందిరంలో సాక్ష్యం చెప్పించాలని నాకు కూడా ఆశ ఉంది. ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తమైతే తీసుకొద్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యము. ఈరోజు కూడా వివాహం చేసుకోలా తన ఒంటరిగానే మనుషుల్ని చంపుకు తినే రక్తం తాగే ఏరియాలో, కొండ ప్రాంతాల్లో ఆమె సేవ చేస్తూ ఉంది, ఏజెన్సీ ఏరియాలో. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, సుఖాన్ని ఇచ్చాడు, తినడానికి తిండినిచ్చాడు, త్రాగడానికి నీరిచ్చాడు, వండడానికి ఇల్లు ఇచ్చాడు, మరి సంతోషించడానికి బిడ్డలనిచ్చాడు. అన్నీ ఇచ్చినా తిని తాగి సుఖించి నిద్రపోతున్నావు కానీ ప్రార్థన చేయలేకపోతున్నావు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు. చిన్న కష్టం రాగానే ఇంకేం దేవుడమ్మా, ఇంకేం దేవుడు నాకేం మేలు చేసాడయ్యా, అన్ని బాధలు నేనే పడుతున్నాను. దేశంలో ఒక 100 ఎకరాల్లో వాడలు మునిగిపోయినట్లుగా పెడతాం మన ఫేసు కదా. కానీ విను సంగమా, నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే, నువ్వు నిజంగా దేవుని కొరకు దేవుని ఇష్టపడిన వ్యక్తివైతే, నిజంగా నీవు దేవుని ప్రేమించే వ్యక్తివైతే నీ సమయాన్ని ఇస్తావో, ఎన్ని బాధలు నీ ముందున్నా వాటన్నిటిని అధిగమించి వాటన్నిటిని ప్రక్కన పెట్టి ముందుకు సాగిపోతావు. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటాడు, అయ్యా కరువు నాకు తెలుసు, ఖడ్గం నాకు తెలుసు, వస్త్రహీనత నాకు తెలుసు, అవన్నీ నా ముందున్న ఇవేవి కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపవు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాట చెప్పగలుగుతావా? ఈరోజు మనమందరం కూడా చెప్పాలి. ఏమనో తెలుసా? అయ్యా నా కుటుంబ పరిస్థితులు బాగోకపోయినా, నా కుటుంబంలో శ్రమ ఎదురైనా, నా కుటుంబంలో సమస్య ఎదురైనా, ఒకవేళ నా బిడ్డల జీవితాలలో కష్టాలు వచ్చినా, ఒకవేళ దుష్టుడు నా కుటుంబంలో పని చేస్తా ఉన్నా, ఇబ్బందులు ఎదురొచ్చినా, అప్పుల పాలైపోయినా, తినడానికి తిండి లేకపోయినా, నష్టాలు ఎదురొచ్చినా, నేను కూడా పౌలు భక్తుడు చెప్పినట్లుగా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వారెవరూ లేరనే మాట నేను కూడా చెప్పగలుగుతానని ధైర్యం నీకుందా? ఈరోజు చెప్పగలగాలి. ఏమనో తెలుసా? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవేవి లేవు. చిన్న చిన్న వాటికే దడిసిపోతున్నావే, చిన్న చిన్న కష్టం రాగానే భయపడిపోతున్నావే, మందిరాన్ని మానేస్తున్నావు, ఏడుస్తున్నావు. ఎందుకు? నిజమైన ప్రేమ నీలో లేదు. నిజంగా నీవు దేవుని ప్రేమించే వ్యక్తివైతే నీ ముందు ఒకవేళ మరణకరమైన పరిస్థితి వచ్చినా విడిచిపెట్టవు ప్రభువుని. ఎన్ని మరణాలు వచ్చినాయండి? తండ్రిని కోల్పోయింది, దెబ్బ మీద అసలు గ్యాప్ లేదు కదా. వెంటనే కుమార్తెను కోల్పోయింది, కుమారుని కోల్పోయింది, బిడ్డలను కోల్పోయిన భర్తన్నా ఉన్నాడన్న సంతోషం లేదు, భర్తను కూడా పోగొట్టుకుంది. కానీ ఎవరి వైపు చూస్తుంది? యేసు వైపు చూసింది. ఈరోజు నీ కుటుంబంలో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు క్రీస్తు వైపు చూడలేకపోతా ఉన్నావేమో. ఒకవేళ క్రీస్తును ప్రక్కన పెట్టేస్తా ఉన్నావేమో, దేవుని ప్రేమను ప్రక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నావేమో. దేవునిని ప్రక్కన పెట్టి వెళ్ళవలసిన కాడికి వెళ్తున్నావు, తినకూడని తింటున్నావు, చేయకూడని చేస్తున్నావు, చేసేసి బాయారం అని ఆదివారం వచ్చి మందిరంలో కూర్చొని ఆరాధన చేసి సాయంత్రానికి దులుపుకుని ఇంటికి వెళ్ళిపోతున్నావు. ఇంకేం చేస్తున్నావు? దేవుని కొరకు ఏం భరిస్తున్నావు? ఏం కష్టపడుతున్నావు? ఏం శ్రమ పడుతున్నావు? ఎన్ని హింసలైనా పౌలు భక్తుడు కానీ, యోబు భక్తుడు కానీ దేవుని ప్రేమను విడిచిపెట్టలేదు. యోబు గారు ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? అయ్యా ఇవన్నీ కోల్పోయావు కదా అంటే ఆయన అంటున్న మాట, యెహోవాయే ఇచ్చెను. చెప్పాలి, నోటి వెంట పలకండమ్మా. యెహోవాయే ఇచ్చెను, పూర్తి చేయాలి. ఏమన్నాడు?
యెహోవాయే తీసుకుని పోయిన ఆయనకే స్తుతి కలుగునుగాక. ఇట్టి ధైర్యములోనికి ప్రతి ఒక్కరము వచ్చుదుముగాక. ఎలాంటి నిరీక్షణలో సంగమా మనందరము సాగుదుముగాక. మూడవ మాటలోనికి వెళ్ళిపోతాను, టైం అయిపోతా ఉంది. మూడవ మాట, దేవుని నిజంగా నీవు ప్రేమిస్తే మొదటిదేమో సమయాన్ని ఇస్తాం, రెండవదేమో ఎంత కష్టాన్నైనా భరిస్తాం, మూడవదిగా యేసయ్యను నువ్వు నిజంగా ప్రేమిస్తేనంట దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి జీవిస్తాం. ఏంటి చెప్పాలి? ఏం చేస్తావు? తగ్గింపు కలిగి జీవిస్తాం. తగ్గింపు, దాసురాలుగా బ్రతుకుతావు. ఎందుకు? తండ్రి తన కుమారుడు, ఏకైక కుమారుడు, తండ్రి కుమారుని బంధం ఎంత గొప్పదో కదా. ఒకసారి గెత్సెమనే తోట గురించి నేను వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యంలో చెప్పాను, యేసయ్య అంట 4వ మాట పలికేటప్పుడు ఆ మాట పలకడానికి నలిగిపోయాడంట గెత్సెమనే తోటలో. ఎందుకు? తండ్రి నా చెయ్యి విడిచిపెడతాను, ఒక్క క్షణమే ఆయన విడిచిపెడుతున్నాడని గెత్సెమనే తోటలో నలిగిపోయాడు తన కుమారుడు. తండ్రి కుమారుని బంధం అంత స్థిరమైన బంధం. అయితే నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడో తెలుసా? తనకిష్టమైన కుమారుణ్ణి, తనకిష్టమైన బిడ్డను నీ కొరకు నా కొరకు ఆకాశ మహాకాశములు పట్టజాలని ప్రభువు నీ కొరకు నా కొరకు పేదరాలైన కన్యమరియ గర్భములో జన్మించాడు. ఎంతగా తగ్గించుకున్నాడు కదా ఆయన. ఎంతగా మనం చదివితే పత్రికల్లో ఉంటుంది, ఆయనంట దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట. ఏ స్వరూపాన్ని ధరించుకున్నాడు చెప్పాలి? ఏ స్వరూపాన్ని ధరించుకున్నాడు? జమీందారు స్వరూపాన్న, రాజుగారి స్వరూపాన్న? లేదండి. ఏం ధరించుకున్నాడు? దాసుని స్వరూపాన్ని ధరించుకుని నీ కొరకు నా కొరకు భూలోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు బ్రతికిన తర్వాత నీ కొరకు నా కొరకు ఏం చేశాడో తెలుసా? నీ కోసం నీ తండ్రి ఎప్పుడైనా దెబ్బలు తిన్నాడా? నీ కొరకు ఎప్పుడైనా నీ తండ్రి కొరడాలతో కొట్టబడ్డా? నీ కొరకు ఎప్పుడైనా నీ తల్లి కానీ నీ తండ్రి కానీ రక్తం చిందించారా? లేదే. కానీ నువ్వెవరో తెలియదు, నీ కోసం, నిన్ను రక్షించడం కోసం, పాపములో ఉన్న నిన్ను, చీకటిలో ఉన్న నిన్ను విడిపించడానికి నా యేసయ్య పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి దాసుని స్వరూపం ధరించుకుని ఆయనంట నీ కొరకు ప్రాణం పెట్టాడంట. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆయనేమో దాసునిగా దీనునిగా వస్తే మనమేమో గర్విష్ఠులుగా మారిపోతా ఉన్నాం. ఎలా మారుతున్నాం చెప్పాలి? ఈరోజు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎలా మారిపోతున్నాం? గర్విష్ఠులుగా మారిపోతా ఉన్నాం. ఈరోజు ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో, అయ్యా నీ సన్నిధిలో నేను కనబడినప్పుడు దీనునిగా కనబడతానయ్యా. షోలమితి పలికిందే పరమగీతముల గ్రంథంలో మూలవాక్యం, నా ప్రాణప్రియుడా నా ద్రాక్ష తోటకి రా. నా ద్రాక్ష తోటకు నువ్వు వస్తే నేను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానో సూచనలు చూపిస్తానంది కదా. మొట్టమొదటి సూచన ఏంటి? నేను ఎంతగా నీకు సమయాన్ని ఇస్తున్నానో చూపిస్తా. రెండవదిగా నా ద్రాక్ష తోటకు వస్తే నీ కొరకు నేను ఎన్ని నిందలను భరిస్తున్నానో, ఎంత శ్రమను భరిస్తున్నానో, ఎంత కష్టాన్ని భరిస్తున్నానో నా తోటకు రయ్యా చూపిస్తాను. మూడవదిగా ఏం చేయాలో తెలుసా? నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుని సన్నిధిలో దీనురాలుగా బ్రతకాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒకసారి అంట ఎలిజబెత్ మహారాణి దేవుని సన్నిధిలోకి మందిరంలోకి వచ్చేది. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉందంట. ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒక విధవరాలు, ఆమె హడావిడిగా టైం అయిపోయిందని పరుగున వచ్చిందేమో మరి, వచ్చి గబగబా ముసుకేసుకుని ఆమె పక్కన కూర్చుందంట. కూర్చుని ప్రార్థన చేసుకుని ఆమె నన్ను కళ్ళు తెరిసింది. పక్కన ఎవరున్నారు చెప్పాలమ్మా? ఎవరున్నారు? ఎలిజబెత్ మహారాణి ఉంది. రాణిగారిని చూసి అయ్య బాబాయ్ నేనేంటి రాణిగారి పక్కన కూర్చున్నాను అమ్మో అని ఈమె లేచంట గబగబా వేరే ప్లేస్కి వెళ్ళి కూర్చుందంట. మీకు ఒక విషయం తెలుసా? అదే మనమైతే పోతే పోయిందిరా నా పక్క నుండి అని అనుకుందాం కదా. కానీ ఆమె ఏమనుకుందో తెలుసా? ఎలిజబెత్ మహారాణి అక్కడి నుంచి లేచి తన బైబిల్ తీసుకుని ఏ వ్యక్తి అయితే తన పక్కన కూర్చున్న ఆమె లేచి వెళ్ళి వేరే చాటు కూర్చుందో, ఈ మహారాణి లేచి వెళ్ళంటే ఆమె పక్కన కూర్చుందండి. వెళ్ళి కూర్చోగానే
ఈమెకి టెన్షన్ వచ్చి అక్కడి నుంచి లేచి వచ్చి ఇక్కడ కూర్చున్నాను కదా, ఈమెంటి మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుంది అని ఆమె ఎంక చూస్తుంటే ఆమె అందంట, అమ్మా నేను రాణినే, బయట, లోపల కాదు. ఎక్కడ? లోపల కాదు, బయట రాణిని నేను. దేవుని సన్నిధిలో నువ్వెంతో చెప్పాలి, నువ్వెంతో నేను అంతే. దీనునుగా తగ్గించుకుందాం. మనకి సరిగా చక్కగా పాట పాడటం వస్తే, మనకి చక్కగా పాట పాడటం వస్తే ఏం చేస్తాం? ఇంకా మనకే పాటలు వచ్చు అనుకుంటాం. ఒక గంట సేపు ప్రార్థన చేయగలిగితే మనమే ప్రార్థన చేసేస్తున్నాం అనుకుంటాం. ఎక్కువ రోజులు ఉపవాసం ఉంటే మనమే ఉన్నాం అనుకుంటాం. ఎక్కువ పరిచర్య చేస్తే నేనే చేశానని. ఎక్కడ మన తగ్గింపు? ఎక్కడ మన దీనత్వం? ఎక్కడ దేవుని సన్నిధిలో మనం తగ్గించుకునేది? తగ్గించుకుంటున్నావా? తనను తాను తగ్గించుకున్నవాడు చెప్పాలి. నిద్రపోయేవాళ్ళు చెప్పాలి, అమ్మా ఎందుకు వస్తుంది? ఫ్యాన్లు కట్టేద్దామా? ఫ్యాన్లు కట్టేద్దామా? ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి, ముఖ్యమైన 2 పాయింట్లు ఉన్నాయి. ఫ్యాన్లు కట్టేస్తాను, మీరు నిద్రపోతే ఖచ్చితంగా ఫ్యాన్లు కట్టేసి మీకు వాక్యం వినిపిస్తాను నేను. చెప్పాలి, తనను తాను తగ్గించుకున్నవాడు. వాక్యం తెలీదా మీకు? ఎన్ని సంవత్సరాల నుంచి మందిరంలో బైబిల్ చదువుతున్నారు, ఎన్నిసార్లు అయ్యగారు చెప్తున్నారు, తగ్గించుకున్నవాడు. చెప్పాలి, నీవు తగ్గించుకుంటే చెప్పాలి హెచ్చించబడతావు. గర్వంతో గర్విష్ఠుల్లాగా విర్రవీగితే గడ్డి మేపుతాడంట దేవుడు. గర్విష్ఠులు ఏం చేస్తాడు ఆయన? చెప్పాలి, ఏం చేస్తాడు ఆయన? గడ్డి మేపుతాడు. నీవున్న స్థితిలోనే దీనునిగా బ్రతకటం నేర్చుకో. దేవుని సన్నిధిలో ఏ పరిచర్య ఉందా, ఏం చేయాలా, ఏది చేయడానికైనా, అయ్యా నేను ఏది చేయడానికైనా సిద్ధం కదా. ఈరోజు కొంచెం ధనం ఉంటే మనల్ని పట్టుకోలేకపోతున్నారేమో, కొంచెం చదువు ఉంటే నా ఎంతటో లేడంటున్నావేమో, కొంచెం ఉద్యోగం చేస్తే నా ఎంత జాబ్ హోల్డర్ లేరంటున్నావేమో. విను, తగ్గించుకో. నువ్వెవరివైనా కావచ్చు, నీకెంతున్నా పర్లా, నువ్వెవరివైనా పర్లా, మందిరం బయటే, లోపల దేవుని సన్నిధిలో దీనునిగా బ్రతుకు. దీనుడిగా దీనురాలుగా నువ్వు బ్రతికితే దేవుడు ఏం చేస్తాడంట? నీ చరిత్రను మారుస్తాడు. హల్లెలూయా. చరిత్రలో మార్చబడాలంటే ఏం చేయాలి? దీనుడిగా బ్రతకాలి. ఒకసారంట ఒక దైవ సేవకుని దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడంట. అబ్బాయి వచ్చి అంటున్నాడంట, అయ్యగారు నేను మీ దగ్గర ట్రైనింగ్ అవ్వాలనుకుంటున్నాను అయ్యగారు, ఏమన్నా నాకు బైబిల్ ట్రైనింగ్ ఇస్తారా అని అడిగితే, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోయే వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, క్లాసులు మొదలు పెట్టేశాం, ఇంక లేవు, వచ్చే సంవత్సరమే, అప్పుడు దాకా లేవు అన్నాడు. వెంటనే ఈ బాబు అన్నాడంట, అయ్యగారు మీ మందిరంలో ఏదన్నా పరిచర్య ఉందా? ఈవెన్ బాత్రూమ్స్ కడిగే పరిచర్య అయినా, చెప్పాలి బాత్రూములు కడిగే పరిచర్య అయినా నేను చేస్తా అని అంటే, సేవకుడు అనుకుంటున్నాడండి, ఇదేంటారు నాయన వదలటలేదు నన్ను, ఏదో ఒకటి ఇచ్చేదాకా వదిలేటట్లేడు అని చెప్పి ఆ సేవకులు అన్నారంట, పరిచర్య చేస్తావా? సరే, ఆదివారం నాకు కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి. ఏంటి? చెప్పులు పోయినాయి అని, చెప్పులు పోయినాయని కంప్లైంట్లు వస్తున్నాయి. నువ్వేం చేస్తావో తెలుసా? చక్కగా ఆదివారం పెన్నల కాడే వచ్చి చెప్పులు స్టాండ్ దగ్గర నిలబడి ఒకళ్ళు వేసుకెళ్లకుండా చెప్పులు క్రమంగా పెట్టించు, ఆ పరిచర్య చేయన్నాడండి. అయ్యగారు ఎంత గొప్ప ధన్యత, మీ మందిరంలో ఎంత గొప్ప పరిచర్య దొరికింది చాలు నాకు అనుకున్నాడు. అయితే ఆ వ్యక్తి ఏం చదివాడో తెలుసా? చాలా పెద్ద చదువుకున్నాడు ఆ వ్యక్తి. అయితే ఆ బిడ్డ ఆదివారం వచ్చి చెప్పుల దగ్గర చేతులు కట్టుకుని నిలబడి చక్కగా, అమ్మా మీరు ఈ పక్కన ఎడవండి అని ఆ అబ్బాయి చెప్పుల దగ్గరికి వచ్చిన కాడి నుంచి అయ్యగారి కంప్లైంట్లు రావట్లా, మావి పోయినాయి అని. ఎందుకు? మనిషి ఉంటున్నాడు ఇక, పోతానికి అవకాశం లేదు కదా. ఇక ఆ విధంగా జరుగుతూ ఉంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఒకరోజు సేవకులు ఎక్కడికో వెళ్ళారంట. వెళ్తే ఆ సంఘ పెద్ద గారి కుమారుడు పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వస్తే సేవకులకు ఫోన్ చేశారంట, అయ్యా మా మనవడిది పుట్టినరోజు వచ్చింది, మరి వచ్చి ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి, కేక్ కట్ చేయాలంటే. అయ్యా మేము ఎవరూ లేం అన్నాడు. సరే బైబిల్ కాలేజీ కుర్రోళ్ళు పంపించండి అంటే, కుర్రోళ్ళు కూడా లేరు, మొత్తం వచ్చేసారు అన్నాడు. మరి ఎవరున్నారంటే, ఎవ్వరు లేరయ్యా అన్నాడంట. ఎవరో ఒకరిని పంపించండి అయ్యా మీ మందిరంలో పరిచర్య చేసేవాళ్ళని అంటే, ఈ పాస్టర్ గారు ఆలోచించి, ఏమైందిలే కేక్ కట్టింగే కదా అని చెప్పుల స్టాండ్ దగ్గర ఉన్నాడే ఆ బాబుని ఫోన్ చేసి వెళ్ళయ్యా అన్నాడు. ఈ బాబు వెళ్ళి అక్కడికి వెళ్ళి చక్కగా పాట పాడాడు, వాక్యం చెప్పాడు. చక్కగా కూర్చున్న వాళ్ళందరూ కూడా, ఈ వ్యక్తి చెప్పుల స్టాండ్ దగ్గర ఉంటున్నాడు కదా, ఎంత చక్కని వాక్యం బోధిస్తున్నాడని ఆశ్చర్యపోయారంట. వాక్యం చెప్పాడు, ప్రార్థన చేశాడు, కేక్ కట్ చేశాడు, వచ్చేసాడు. అయితే జరిగిన విచిత్రం ఏంటో తెలుసా?
కొన్ని దినాలు గడిచిన తర్వాత సేవకులు సభలు పెట్టారంట. సభలు పెడితే ఆ సభల్లో ఒక మెయిన్ స్పీకర్ని వేసుకున్నారు, ఒక పెద్ద దైవజనుడిని వేసుకుంటే ఆ రోజు ఆ దైవజనుడు ఫ్లైట్ మిస్ అయిపోయి వాక్యం చెప్పడానికి ఆ దైవజనుడు రాకపోయేసరికి ఈ సేవకుడు కంగారు పడిపోతా ఉన్నాడు. ఫోన్ చేస్తే ఆ సేవకుడు చెప్పాడంట, అయ్యా నా ఫ్లైట్ మిస్ అయిపోయింది, నేను రావట్లా, మీటింగ్ ఎలాగోగలగా జరిగింది. వచ్చింది ఎంతమంది? 10,000 మంది జనం వచ్చారు. ఈ 10,000 మంది జనానికి ఎవరు చెప్తారు ఇప్పుడు వాక్యం? అర్థం కావట్లా. ఏం చేయాలి అర్థం కాక ఈ సేవకుడు ముఖంలో బీపీ 200కు పోతా ఉంది, టెన్షన్ పడిపోతా ఉన్నాడు, చేతులు నలుపుకుంటా ఉన్నాడు, షుగర్ పెరిగిపోతా ఉంది, ఆలోచిస్తూ ఉన్నాడు, కంగారు పడిపోతా ఉన్నాడు. అయితే సంఘ పెద్ద గారు వచ్చి అన్నాడు, ఎందుకయ్యా టెన్షన్ పడుతున్నావు అన్నాడు. అయ్యా ఫ్లైట్ మిస్ అయిపోయిందంట, మనం పేపర్లు వేసిన పాస్టర్ గారు రావట్లేదు అని అంటే వెంటనే ఆ సంఘ పెద్ద గారు అన్నారు, ఏం కంగారు పడొద్దు, మా ఇంటికి వచ్చి కేక్ కట్ చేశాడే ఆ బాబుకు సమయాన్ని ఇవ్వండి, ఈ 10,000 మందికి కూడా సువార్తను చెప్పగల సత్తా ఆ బాబుకు ఉందని చెప్పాడు. ఎవరు? మీ ఇంటికి వచ్చిన అబ్బాయా? ఆ బాబు ఎవరో తెలుసా నీకు అన్నాడు. ఎవరయ్యా? ఆ బాబు ఎవరంటే మన చెప్పులు స్టాండ్ ఉందే అక్కడ పరిచర్య చేస్తాడు. అయ్యా చెప్పులు స్టాండ్ దగ్గర పరిచర్య చేసేవాడిని నువ్వు చూసావు, కానీ అతనిలో ఉన్న దేవుణ్ణి నేను చూశాను అన్నాడు. అంటే కోటు గట్టిగా చప్పట్లు, హల్లెలూయా అనగానే ఇక సంఘ పెద్ద గారి మాట తీసేస్తే బాగోదు కదా అయ్యగారికి. ఆయన అంతగా బలవంతం చేసి ఫోర్స్ చేసి, అయ్యా మా ఇంటికాడ చెప్తే కొత్త వాళ్ళు 4 మందిరానికి వచ్చారయ్యా నువ్వు అంటున్నాడు కదా. ఈయనేమి ఇలా చెప్తున్నాడు, ఏం చేయలేక ఇప్పుడు ఈ సేవకుడు వెళ్ళి, బాబు ఈరోజు రావాల్సిన సేవకులు రాలేదు, వాక్యం చెప్తావా అని అడగగానే ఆ బాబు అంట, అయ్యా నేను అంత టోడిని కాదయ్యా అన్నాడు. అదే మనకైతే అంత అవకాశం నాకు వస్తేనా ఎరగదీసేమా అని అందు కదా. కానీ ఆ బాబు అలా అనలా. ఏమన్నాడో తెలుసా? అయ్యా అంత టోడిని నేను కాదయ్యా, అంత యోగ్యుని నేను కాదు అంటే, కాదయ్యా పర్వాలేదు, నీకు వచ్చినాయే ఒక అరగంట చెప్పు చాలు ముగించేద్దాం అన్నాడు. అనగానే వెంటనే ఆరాధనకి ఇచ్చారు. ఈ బాబు పరుగున లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుని, ప్రభువా ఎక్కడో చెప్పుల స్టాండ్ దగ్గర ఉంటున్నాను కదా దీనుణ్ణి, నన్ను తీసుకొచ్చి స్టేజీ మీద పెట్టేవేంటయ్యా, నేనేం మాట్లాడగలనయ్యా అంటే దేవుడు అంటున్నాడంట, నువ్వు నిలబడు, నీ నోటికి నోరుగా నేనుండి పలుకుతాను అక్కడ అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వ్యక్తి నిలబడ్డానికి వాక్యం తీసుకుని నిలబడ్డాడో, మాట్లాడుతూ ఉంటే 10,000 మంది జనములో ఎంతమంది అన్యులు వచ్చారో ఈ వ్యక్తి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే గుండెలు బాదుకుని, అయ్యో మేము పాపులమయ్యాని సభంతా కూడా కేకలు పెడుతూ గగ్గోలు పెడుతూ ఏడుస్తూ ఉన్నారంట. సేవకుడికి మైండ్ పోయింది, ఇదేంద్రా రావాల్సింది ఆయన రాలేదు, మీటింగ్ ఎలాగా అనుకుంటే ఇదేంటి ఇలా జరిగిందని ఆశ్చర్యపోయాడంట. నీవు దీనునిగా దేవుని పాదాల దగ్గర కూర్చుంటే ఎక్కడ పెడతాడు? నువ్వు ఊహించని విధంగా పైకెక్కేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కాలనుకుంటే శిఖరానికి నువ్వు ఎక్కలేవు, నువ్వేదో చెయ్యాలనుకుంటే నువ్వు చేయలేవు, ఏదో సంపాదించాలంటే సంపాదించలేవు. నీవు దీనునిగా దేవుని సన్నిధిలో కూర్చుని దీనత్వము కలిగి తగ్గించుకుని ఆయన పాదాలు నీవు పట్టుకోగలిగితే, పట్టుకోవలసిన ఆయన పాదాలు పట్టుకుంటే నీ స్థితి మార్చి శిఖరములో నిలబెట్టగలడు యేసయ్య. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ బాబు పరిస్థితి ఏంటి? చెప్పులు స్టాండ్ దగ్గర సరిచేసే వ్యక్తిని ఒక గొప్ప స్పీకర్గా మార్చాడు దేవుడు. ఈరోజు నా స్థితి కొద్దిగానే ఉందయ్యా, నా పరిస్థితి చాలా దీనంగా ఉంది, నా స్థితి ఎప్పుడు మారిద్దని ఏడుస్తూ ఉన్నావేమో, కన్నీరు కారుస్తూ ఉన్నావేమో. నిజమైన ప్రేమతో నీవు దేవుణ్ణి ప్రేమించగలిగితే ఆ వ్యక్తి చరిత్రను మార్చిన దేవుడు, ఆ దేవుడు ఈనాడు కూడా నీ చరిత్రను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా బ్రతకాలి దేవుని సన్నిధిలో? ఎలా బ్రతకాలి? దీనులుగా బ్రతకాలి. నెంబర్ 1 ఎలా ఉండాలి? నిజంగా దేవుని ప్రేమిస్తే మనలో ఉండాల్సిన లక్షణాలు. నెంబర్ 1 దేవునికి సమయాన్ని ఇస్తాం. రెండవదిగా ఎంత బాధనైనా భరిస్తాం. మూడవదిగా దేవుని సన్నిధిలో దీనులుగా బ్రతుకుతాం. నాలుగవదిగా చూపిస్తాను. నాలుగవదిగా నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే
నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, నిజంగా ఇష్టపడే వ్యక్తివైతే, నాలుగవదిగా దేవునికి ఇష్టం లేనివి ఏవో నీలో నుంచి తీసేస్తాం. ఏంటంట నాలుగవదిగా? దేవునికి ఇష్టము లేనివేవో నీలో నుంచి చెప్పాలి, ఏం చేస్తాం? తీసేస్తాం. దేవునికి ఆయాసకరమైనవేవో, దేవునికి ఇష్టం లేనివేవో, దేవుని సన్నిధిలో ఉండకూడనివేవో వాటన్నిటినీ కూడా విడిచిపెట్టేస్తాం. ఒకానొక రోజు యేసయ్యనంట, యేసయ్యా మా ఇంటికి రా, ఈరోజు నేను నీకు భోజనం చేయాలనుకుంటున్నానయ్యా అని పిలిచాడు. ఎవరైనా? సీమోన్ గారు. పిలిస్తే యేసయ్య వస్తానని చెప్పాడు. చెప్పగానే ఈ వ్యక్తి అంట, మా యేసయ్య మా ఇంటికి భోజనానికి వస్తున్నాడని చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, అబ్బో ఇక రకరకాలన్నీ ఈ వంటల ద్వారా, ఈ భోజన పదార్థాల ద్వారా దేవుని మనసును గెలుచుకోవచ్చు అనుకున్నాడేమో. ఎవరైనా? సీమోన్ గారు. అయితే విచిత్రం ఏంటో తెలుసా? యేసయ్య వచ్చాడు, అడుగు పెట్టాడు, అడుగు పెట్టి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈయన ఇంకా భోజనం చేయలే. యూదులు ఎలా కూర్చుంటారు? ఫొటోస్లో, సేండర్స్లో చూస్తారు కదా, పక్కగా కూర్చుంటారు. అయితే యేసయ్య కూర్చున్న వెంటనే ఆయన పాదాల దగ్గర ఒక ఆమె కూర్చుందంట. కూర్చుని ఏం చేస్తుంది? కన్నీటితో తన పాదాలు తడుపుతా ఉందంట. కన్నీటితో పాదాలు తడుపుతూ, అయ్యా నేను పాపినయ్యా, నేను వ్యభిచారినయ్యా, నేను ఈ గ్రామంలో అందరూ కూడా ఒక వేశ్యాన్ని ముద్రేశారయ్యా, నేను ఎవరినో తెలుసా? పాపాత్మురాలనయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, నువ్వు పరిశుద్ధుడు కదా, నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు నిందారహితుడు కదా, నువ్వు నిష్కల్మషుడు కదా, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని దేవుని పాదాలు పట్టుకుని కన్నీటితో పాదాలు కడుగుతూ, తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తూ ముద్దు పెట్టుకుంటా ఉంది. ఇదంతా చూసిన సీమోను గారికి లోపల పొగేసిపోతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? అసలు ఆమె ఎవరో తెలుసా? ఎవరామె? పాపాత్మురాలు. ఆమె ఎవరో తెలుసా? ఒక వేశ్య. ఈయనేమో పరిశుద్ధుడు, పాపిని పాదాలు ముట్టుకొని ఇస్తున్నాడేంటని లోపల అనుకుంటా ఉంటే, హృదయంతరంగాలను పరిశోధించే దేవుడేమన్నాడు తెలుసా? సీమోను, నువ్వు నన్ను భోజనానికి పిలిచావు, కానీ ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది గనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడినాయి. కోటు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఏంటంట? విస్తారంగా ప్రేమించింది, ఆమె విస్తారమైన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. ఈరోజు నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, ఆ పాపాత్మురాలైన స్త్రీ అన్నిటినీ విడిచి యేసయ్య పాదాలు పట్టుకుని ముద్దు పెట్టుకుందే, ఈరోజు నిజంగా నీవు బల్లారాధనలో చేయవేయడానికి వచ్చావు. అక్కడికే వస్తున్నాను నేను. నువ్వు బల్లారాధనలో చేయవేయడానికి వచ్చావు. నీలో అవిధేయతలు ఉన్నాయేమో, నీలో అబద్ధాలు ఉన్నాయేమో, నీలో పాపం ఉందేమో, నీలో చెయ్యకూడని కార్యాలు ఉన్నాయేమో, నీలో తప్పు ఉందేమో, నీలో లోపం ఉందేమో, నీలో దేవునికి ఆయాసకరమైన పనులు ఉన్నాయేమో. అయితే నువ్వేం చేయాలో తెలుసా? యేసయ్యా వాటన్నిటినీ కూడా నేను చెప్పాలి. యేసయ్యా వాటన్నిటినీ కూడా నేను చెప్పండమ్మా, ఏం చేస్తాను? అయ్యో నోరు మెదిపి మాట్లాడండమ్మా, ఏం చేయాలి? విడిచిపెడతానన్న మాట మీ నోటి వెంట వచ్చిద్దేమోనని ఎదురు చూస్తూ ఉన్నాను, పొర్రపాటును కూడా రాట్లా. చెప్పండి అమ్మా, మీకు ప్లీజ్ వందనాలు చేసి చెప్తున్నాను, చెప్పండి. యేసయ్యా నీకు ఆయాసకరమైన వాటన్నిటినీ కూడా ఏం చేస్తాను? విడిచిపెడతాను. విడిచిపెట్టావా మరి? అయ్యగారు బల్లారాధనలో ఎంతమంది సిద్ధపడ్డారు అనగానే పొలోమని చేతులు ఎత్తేస్తున్నావు. వెరీ గుడ్. చెయ్య పైకెత్తావు, సాక్ష్యం ఇస్తున్నావు. సాక్ష్యానికి తగిన జీవితం ఉందా అని నిన్ను అడుగుతున్నాను ఈరోజు నేను. సాక్ష్యం ఇచ్చావు, మంచిదే. సాక్ష్యానికి తగిన బ్రతుకుతున్నావా? చేయకూడని చేసి, తినకూడని తిని, త్రాగకూడని తాగి, ఆడరాని మాట్లాడి, చేయకూడని తప్పు పనులు చేసి, లోక సంబంధమైన కార్యక్రమాలన్నీ చేసేసి లోపలికొచ్చి, తండ్రి నీవే నా తండ్రివి, నేనే నీ బిడ్డనని బల్లలో చేయి వేస్తే ఒప్పుకుంటాడా? చెప్పాలి, ఒప్పుకుంటాడా? విడిచిపెట్టావా లేదా?
ఒకవేళ ఇంకా విడిచిపెట్టకపోతే ఈరోజు మరొక్కసారి దేవుడు నీతో చెప్పమంటున్నాడు ఈ బల్లారాధనలో. ఒకవేళ ఇంకా విడవకపోతే ఈరోజు విడిచిపెట్టేసే. విడిచిపెట్టి ఏసైతో చెప్పు, ఏసయ్యా, పాపాత్మురాలైన స్త్రీ విస్తారంగా నిన్ను ప్రేమించింది, ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఈరోజు నేను కూడా నీ సన్నిధిలో విస్తారంగా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నాలో పాపం ఉంది, నాలో దోషం ఉంది, నాలో అతిక్రమం ఉంది. చేయకూడని చేశాను, మాట్లాడకూడని మాట్లాడాను, తినకూడని తిన్నాను, ఒప్పుకుంటున్నానయ్యా. అవిధేయుణ్ణి విడిచిపెడుతున్నానయ్యా. నా అతిక్రమాలన్నిటినీ క్షమించవా అని దేవుని సన్నిధిలో అడగగలుగుతావా? విడవగలుగుతావా? నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తే 4వ సూచన, విడవవలసిన వాటన్నిటినీ కూడా ఏం చేయాలి? మీరు నోరు తెరిచి చెప్పకపోతే నేను ఇంకా పొడిగిస్తాను. చెప్పండి, తొందరగా చెప్పాలి. విడవవలసిన వాటిని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, అతిక్రమాలంట ఒప్పుకుని విడిచిపెడితే కనికరించబడతావు. దాచిపెట్టావనుకో, ఒప్పుకోలేదనుకో, విడిచిపెట్టలేదనుకో, శాపాన్ని అనుభవిస్తావు. జాగ్రత్త, అది నీ ముందే పెట్టాను, ఆలోచించుకో. 4 చెప్పాను. నెంబర్ 1, సమయాన్ని హెచ్చించాలి. నెంబర్ 2, ఎంత బాధనైనా భరించాలి. నెంబర్ 3, ఏంటి? దీనునిగా బ్రతకాలి. 4వదిగా విడవవలసిన వాటన్నిటినీ కూడా చెప్పాలి. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చివరి మాట చెప్పిన తర్వాత ఈ 5 మీతో చెప్పిస్తాను నేను ఈరోజు. మీరు చెప్తేనే బల్లారాధనలోకి వెళ్ళేది, చెప్పకపోతే చెప్పిందాగా చెప్పిస్తాను ఈరోజు. ఎందుకంటే నా ప్రయాస, నా భారం అదే. మారాలి, దేవునికి దగ్గర అవ్వాలి, దేవునికి ఇష్టమైన బిడ్డగా, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడని నిన్ను ఆయన పిలిచే ఆ పిలుపులోనికి రావాలి. అదే నా ఆశ. 5వదిగా చివరి మాట చెప్తాను నేను. చివరి మాట ఏంటంటే యోహాను సువార్త 21, 15, 16, 17. ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి, ఇప్పుడు చదవద్దు. అక్కడ పేతురును చూసి యేసయ్య అడుగుతాడు, నీవు నిజంగా నన్ను ప్రేమించుచున్నావా? అడిగాడు. మొదటిసారి అడిగాడు. అడగంగానే ఏమన్నాడు ఆయన? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. వెంటనే యేసయ్య ఏమన్నాడు? నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు. మరలా 2వసారి అడిగాడు. పేతురు, నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగితే, అయ్యా, నిజంగానే నిన్నే ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. అయితే నా గొర్రె పిల్లల్ని కాయి అన్నాడు. తర్వాత 3వదిగా మళ్ళీ 17వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, పేతురు, అందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అడగంగానేనంట వ్యసన పడ్డాడంట. ప్రభువా, ఎన్నిసార్లు అడుగుతావు? అది నీకు తెలియదా? నేను నీతోనే ఉన్నాను కదా అని వ్యసన పడ్డాడు. ఎందుకు? ఆయన 3 సార్లు అబద్ధం ఆడాడు గనక దేవుడు ముమ్మారు అడిగాడు, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అని. సరే, ఇప్పుడు పాఠంలోకి వద్దాం. ఇప్పుడు నిజంగా ఈరోజు అక్కడ యేసయ్య సందర్భాన్ని బట్టి పేతురుని అడిగాడు. ముందేమో నా గొర్రె పిల్లల్ని మేపు అన్నాడు, కాయి అన్నాడు, గొర్రెల్ని కాయి అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, సంఘములో పిల్లలు, గొర్రె పిల్ల బ్యాచీ ఉంటారు, పెద్ద బ్యాచీ ఉంటారు. ఎవరంటారు? పిల్ల బ్యాచీ ఉంటారు, పెద్ద బ్యాచీ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొన్ని గొర్రెలు మూర్ఖత్వమైన గొర్రెలు కూడా ఉంటాయి కదా. అందుకే ముమ్మారు చెప్పాడు, మేపి కాయి, వాటిని కాయి అని చెప్పాడు. అయితే ఇది సేవకులుగా మాకిచ్చిన బాధ్యత ఏంటి అని అడిగితే, సంఘాన్ని కాసే బాధ్యత, సంఘాన్ని కాపరిగా మేపే బాధ్యత సేవకులమైన మాకు అప్పగించాడు. అయితే దీనిలో నుంచి సంఘంగా ఉన్న మీరేం పాఠం నేర్చుకోవాలి అని అడిగితే, దీనిలో నుంచి ఈరోజు యేసయ్య ఆనాడు పేతురుని అడిగాడే, పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడే, ఈరోజు నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా అడుగుతున్నాడు. ఏమని? పరిశుద్ర, నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? ఇస్సాకు, దేవుని ప్రేమిస్తున్నావు. మీ పేర్లు పెట్టుకుని మిమ్మల్ని అడిగాడు అనుకోండి, మీరేం చెప్తారు? చెప్పాలి.
నిజంగా దేవుడు మిమ్మల్ని అడిగాడు, మీ పేర్లు పెట్టుకుని మిమ్మల్ని అడిగాడు అనుకో, మీరేం చెప్తారు? ప్రేమిస్తున్నానని చెప్తావా, ప్రేమించట్లేదని చెప్తావా? పేతురులాగా ప్రభువా ఎన్ని రోజుల నుంచి మందిరానికి వస్తున్నా, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలీదా అని అంటారా? ఏమంటారు చెప్పాలి? ఏమంటారు? ప్రేమిస్తున్నామంటారు. అయితే జాగ్రత్తగా వినండి. ఈ గొర్రెలను సంఘాన్ని మాకు అప్పగించిన దేవుడు మమ్మల్ని కాయమన్నాడు. మేము కాస్తున్నాం, కాపరి బాధ్యతలోనే ఉన్నాం. అయితే దీనిలో నుంచి మీరేం పాఠం నేర్చుకోవాలో 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు మందిరానికి వస్తున్నారు, మీతో పాటు మీ చుట్టుపక్కల వారు మందిరానికి వస్తున్నారు కదా. చింతరేవు నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది వస్తున్నారు, కోసువారిపాలెం నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది వస్తున్నారు, ఆముదాలపల్లి నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది వస్తున్నారు, తోటకూర వారిపాలెం నుంచి వచ్చేవాళ్ళు కూడా వస్తున్నారు కదా. ఇలా మీరందరూ మందిరానికి వచ్చేటప్పుడు ఏదైనా ఒకరోజు మీతో పాటు మందిరానికి వచ్చే విశ్వాసే మందిరానికి రాలేదనుకో, సమయం చాలా అయిపోయింది, రాలేదనుకో, మీరేం చేయాలి? ఏం చేయాలి? వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకు రాలేదు ఈరోజు మందిరానికి, దేనికి రాలేదు అని అడగాలి. ఆ బాధ్యత మీ మీద ఉంది, అర్థమైందా? అడగాలి. అడిగిన తర్వాత ఒకవేళ వాళ్ళకి బాగోలేదనుకో, ఏదైనా అవసరం ఉందనుకో, అమ్మా అయ్యగారికి చెప్పారా, అయ్యగారికి తెలిసిందా, ఫోన్ చేయమంటారా, ప్రార్థన చేయించుకుంటారా అని చెప్పే బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘముగా మీ మీద ఉంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటో తెలుసా? పక్కోళ్ళని మనం పట్టించుకోకపోగా చిచ్చు పెడతాం. మళ్ళీ ఏంటో తెలుసా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. అక్కడికి వెళ్ళి ఏంటమ్మా రాలేదు, బాగాలేదా, అయ్యగారికి తెలిసిందా, అయ్యగారు రాలేదా? రారు. ఎందుకు వస్తారు పాస్టర్ గారు? ఆయనకి ఎన్ని పనులు, ఆయనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వస్తారు, మన దగ్గరికి రారు. ఇలాంటి చిచ్చర మాటలు, అబద్ధపు మాటలు, అక్కడ మాటలు ఇక్కడ చెప్పే మనసు తీసివేయబడాలి, ఉండకూడదు. ఇవి ఉంటే సంఘం గలిబిలైపోయింది. వినండి జాగ్రత్తగా. ఒకవేళ నీకు తెలిస్తే చెప్పు, తెలియకపోతే ఒకవేళ సేవకులు రాకపోతే అయ్యగారికి తెలియలేదేమోనమ్మా, ఒకవేళ చెప్దాం, ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి రమ్మని చెప్దాం. ఇది సహోదర ప్రేమ. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఏ విషయంలో ఉన్నావు? ప్రేమించి సహోదర ప్రేమలో ఉన్నావా? అగ్గిపుల్ల గీసే బ్యాచ్లో ఉన్నావా? ఏ బ్యాచ్లో ఉన్నావు? గీయొద్దు. ఒక్క అగ్గిపుల్లంట ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టిద్దంట, అడివంతా తగలబెట్టేసిద్దంట. తగలబెట్టే పనులొద్దు, చూసి రమ్మంటే కాల్చి రావద్దు. చెప్పండి, మీకు తెలిస్తే సేవకులకు చెప్దాం, ఖచ్చితంగా అయ్యగారు వస్తారమ్మా, ప్రార్థన చేద్దాం, మనందరం ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడని చెప్పి బలపరిచే విధంగా ఉండాలి, కానీ చెడగొట్టే విధంగా ఉండకూడదు. ఎవరికైనా బాగోలేదు, వాళ్ళు మంచంలో ఉన్నారు, డాక్టర్ గారు అన్నాడు, అమ్మా 2 నెలల కంటే ఎక్కువ బతకడు అని చెప్పారు. నీకు తెలిసింది, విశ్వాసివి, నువ్వేం చేయాలి? అక్కడికి వెళ్ళి అయ్యా ఏం కాదు, ప్రార్థన చేద్దాం, ధైర్యంగా ఉండని ధైర్యపు మాటలు చెప్పాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఏమన్నారమ్మా, 2 నెలలు అన్నారా? నాకు తెలిసి 2 నెలల దాకా ఉండదమ్మా, ఇంకా ముందే అన్నావనుకో 2 రోజుల్లోనే పరదేశులమో ప్రియులారా అయ్యగారు పెట్టికి ఫోన్ చేయాలి. అలాంటి పనులు చేయబాకండి. ఏం చేయొద్దు? అటువంటి పనులు, మంచి పనులు చేయబాకండి. మీరు చాలా మంచోళ్ళు కదా, అలాంటి పనులు చేయొద్దు. మనం ఏం చేయాలో తెలుసా? నీవు మాట్లాడే మాట ఉప్పు వేసిన విధంగా ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు ఎలా మాట్లాడాలో తెలుసా? అక్కడున్న పరిస్థితి ఏదైనా పర్వాలా, ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోండి. నిజంగా నా దేవుడు అదే నేర్పాడు నాకు. నేను కూడా అంతే, ఎవరో చెప్పినా ఊరుకో, అదేముంది, అదేం కాదు, దేవుడు ఉన్నాడు కదా అని ఇదే చెప్తాను. నేను ధైర్యంగా అదే చెప్తాను. దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన జ్ఞానం ఏంటో తెలియదు కానీ ఎవరికైనా అదే చెప్తాను నేను. చాలామంది అంటూ ఉంటారు, అదేంటోనమ్మా, అదేం కాదన్నావు, అలాగే చేస్తాడుగా. మనం విశ్వాసం ఉంచాలి. కలవరం ఎందుకు? విశ్వసించువాడు కలవరపడడంట. కలవరం రానియద్దు. విశ్వాసంతో నీవు పలుకు, ఆయన ఆమేనంటాడు, నీ జీవితంలో కార్యం జరిగిపోయింది. హల్లెలూయా. ధైర్యం లేకుండా జడిసిపోయి, బెంబేలెత్తిపోయి, బెదిరిపోయి, జడిసిపోయి, మూలన కూర్చుని ఏడ్చి ముఖం మార్చుకుని ఈ పనులు పనికిరావో. నువ్వేం చేయాలో తెలుసా? ధైర్యంగా సాగిపో. నీతిమంతులు సింహము వలె ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు గొప్పవాడు. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. గొప్పవాడైన దేవుడు మనతో ఉన్నప్పుడు భయం ఎందుకు?
బెదురెందుకు? దడవాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? సంఘములో ఉన్న వ్యక్తులను సమకూర్చే విధంగా ఉండాలి. హల్లెలూయా. నిజంగా నీవు సంఘాన్ని ప్రేమిస్తే, సంఘమే నీ ప్రాణమైతే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? అమ్మా మందిరానికి వెళ్దాం రండి, ప్రార్థన చేద్దాం రండి, విశ్వాసం ఉంచు, దేవుడు కార్యం చేస్తాడు. ఇటువంటి ధైర్యపు మాటలు చేత వారిని ధైర్యపరచి మందిరానికి నడిపించే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసయ్య పేతురుని అడుగుతున్నాడు, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు యేసయ్య, ఏమని? ప్రేమిస్తున్నావా? చెప్పాలి. నేను నిజంగా యేసయ్యను ప్రేమిస్తున్నానండి అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దామా? ఏం సౌండ్ మారింది? ఇందాక హల్లెలూయా అన్నారు కదా, సౌండ్ మారింది, తేడాగా ఉంది. ఇప్పుడు తేడా రావద్దు. మీకు విషయం చెప్పనా? ఈ తేడా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు, గద్దించమన్నాడు, సరిచేయమన్నాడు. సంగమా, సరిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, క్రమపరచాల్సిన బాధ్యత మా మీద ఉంది. బోధకులుగా గద్దించి సరిచేయాలి కాబట్టి దేవుడు చెప్పమన్నాడు. నిజంగా ఆ రాత్రి అయితే, శుక్రవారం నాడు రాత్రి అయితే తెల్లారిన దాకా పడుకోలేదు నేను. ఆ రాత్రి అంతా నాకు అర్థం కాలేదు, రేపు శనివారం ఎల్లుండి వాక్యం చెప్పాలి, నాకు ఎలా అసలు అని అర్థం అవ్వలే. నాకు చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఈ మాట ద్వారా ఎన్ని విషయాలు దేవుడు నేర్పించాడో నాకు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎన్నో అనుభవాలు నేర్పించాడు. నిజంగా ఈరోజు మూల వాక్యంలో చదివాం మనం. ఏమని చదివాం? పరమగీతముల గ్రంథములో, నా ప్రాణప్రియుడా ఏమంటుంది? షోలమితి ఏమని పలుకుతా ఉంది? నా ప్రాణప్రియుడా, నా ద్రాక్ష తోటకి రయ్యా, నా ద్రాక్ష తోటకి నువ్వు వస్తే నేను నిన్ను ఎంత ప్రేమించానో, నా ప్రార్థనా జీవితాన్ని నీకు చూపిస్తా, నీ కొరకు నేను ఎంత కష్టపడ్డానో నా కష్టాన్ని నీకు చూపిస్తా, సూచనలన్నీ నీకు చూపిస్తానంది. ఈరోజు నీవు నేను చెప్పగలగాలి. ఏమనో తెలుసా? ప్రియుడైన యేసయ్యా, ద్రాక్ష తోట వనమనబడిన మా సంఘానికి నువ్వు వస్తే నా ప్రార్థనా జీవితాన్ని నీకు చూపిస్తా, నా కన్నీటి ప్రార్థనని నీకు చూపిస్తా, నేను ఎంతగా ప్రయాసపడుతున్నానో నీకు చూపిస్తా, ఎంతగా కన్నీరు కారుస్తున్నానో చూపిస్తా, ఎంతగా నా ధనాన్ని నీ పని కొరకు, నీ పరిచర్య కొరకు హెచ్చించి ఇస్తున్నానో నీకు చూపిస్తా. అయ్యా, ఈ వస్తువు నాదేనయ్యా, ఈ స్థలములో నేను కూర్చుని ప్రార్థన చేస్తావంటే నా కన్నీరు దారలుగా కారుతా ఉన్నాయి. ఇదే నా కన్నీటి ప్రార్థనా స్థలం. చెప్పగలవా? చెప్పగలవా? పిలవగలవా? పిలిచే ధైర్యం ఉండాలి మనకి. హల్లెలూయా. ఏముండాలంట? ఏముండాలి? పిలిచే ధైర్యం కావాలి. ఈరోజు ఒకవేళ పిలిచే అర్హత లేకుండా ఉన్నావేమో, పిలవలేకపోతా ఉన్నావేమో. ఎందుకు? సమయాన్ని ఇవ్వలేకపోతా ఉన్నావు, బాధను భరించలేకపోతా ఉన్నావు, దీనుడిగా బ్రతకలేకపోతా ఉన్నావు, ఇంకా ప్రేమించలేకపోతా ఉన్నావు. ఇవన్నీ లోపాలు నీలో ఉంటే ఎలా పిలవగలుగుతావు? వచ్చిన ఆయన అంటాడు కదా, అమ్మా రమ్మన్నావు, నేను వచ్చా. మరి ఏవి సూచనలు అంటే, సూచనలు చూపగల ధైర్యం నీకుందా? ఉందా? ఒకవేళ లేకపోతే ఒప్పుకుందాం. ఈరోజు చెప్దామా? 5 విషయాలు మీతో చెప్పిస్తానన్న. స్వరాలిప్పి పెద్దగా చెప్పాలి. చెప్పకపోతే మరలా చెప్పిందాకా చెప్పిస్తాను నేను. చెప్పాలి. నెంబర్ 1 చెప్పాలి. దేవుని నిజంగా ప్రేమిస్తే దానికి సూచనలు. నెంబర్ 1 చెప్పాలి. ఏమా ఈ బాక్స్ కాడి నుంచి ఎక్కడే అన్నారా? వాక్యం అటు వినలేదా? చెప్పాలి. ఈ బాక్స్ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తున్నారు. మీకు మాకు పడదన్నట్టు వీళ్ళు చెప్తే మీరు చెప్పరా? వీళ్ళ బ్యాచ్ వేరు, మీ బ్యాచ్ వేరేయండి. కలిసి చెప్పాలి. అందరు కలిసి స్వరమిప్పి అమ్మా ప్లీజ్ అమ్మా చెప్పండి అమ్మా, చెప్తే మీకు గుర్తుంటీరా తల్లి, ఎందుకు ప్రయాసతో అడుగుతున్నాను, మీకు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి చెబుతున్నానమ్మా, ప్లీజ్ అమ్మా చెప్పండి అమ్మా, ఒకసారి చెప్పండి తల్లి, చెప్పండి రా నాన్న చెప్పండి. నెంబర్ 1 దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే వెనకాల అమ్మ పురుషులు మీరు మేము పురుషులం కదా అన్నట్టు కూర్చున్నారు. మీరు కూడా చెప్పొచ్చు. ప్లీజ్ చెప్పండి, అందరూ చెప్పండి. నెంబర్ 1 దేవుణ్ణి ప్రేమిస్తే, నేను చెప్పింది చెప్పండి అమ్మా, అందరు చెప్పట్లేదనే కదా నేను చెబుతుంది. దేవుణ్ణి ప్రేమిస్తే నిజంగా, నిజం మర్చిపోయారు మళ్ళీ చెప్పాలి.
నిజంగా దేవుని ప్రేమిస్తే హాయ్ బాబు, ఒక్కసారి నేను చెప్పేది అంత ఖచ్చితంగా ఖండితంగా చెప్పండి, తర్వాత మీరు చెబుతారు. నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. దానికి సూచనలు: 1, దేవునికి సమయాన్ని ఇస్తాను. చెప్పారా ఇస్తానని? అందరూ చెప్పాలి, సమయాన్ని ఇస్తాను. 2, ఎంత బాధనైనా భరిస్తాను. ఆయన సన్నిధిలో దీనుడిగా బ్రతుకుతాను. దేవునికి ఇష్టము లేనివి నాలో నుండి తీసేస్తాను. 5వదిగా సంఘాన్ని ప్రేమిస్తాను. చెప్తారా ఎవరిని ప్రేమిస్తాను? సంఘమే నీ ప్రాణమై ఉండాలి. సంఘం నీ ప్రాణమై ఉండాలి. ఎందుకో తెలుసా? సంఘం కొరకు ఆయన ప్రాణాన్నే ధారపోసాడు నీ కోసం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ ఎంతండి? ఆయన ప్రేమ ముందు మన ప్రేమ ఎన్నతగినది కదా. ఎందుకంటే ఎంత గొప్ప త్యాగం చేశాడో. ఈరోజు బల్లారాధనలోనికి వెళ్ళే ముందు, యేసయ్యా పేరుకు మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నానని పాటలు పాడుతున్నానయ్యా, పేరుకు మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నానని పెదాలతో చెప్తున్నానయ్యా, నా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించలేకపోయానేమో. ఈరోజు నుంచి సమయాన్ని ఇస్తాను, కష్టాన్ని భరిస్తాను, దీనుడిగా బ్రతుకుతాను, విడిచిపెట్టేస్తాను, సంఘాన్ని ప్రాణంగా ప్రేమిస్తాను. ఈ 5 పనులు ఇంతవరకు నేను చేయలేదయ్యా. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు కదా, నిజంగా నాలో తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటున్నానయ్యా అని ప్రార్థన చేద్దామా? దయచేసి అందరు కూడా మోకరించుదా. ఒక్క